కృతజ్ఞులు కదా, దేనికి అంటుకోరు. అట్లా లేదు, కర్రెకున్నావు అంటే బాధపడకుండా ఉంటామా? నువ్వు కర్రోడి అంటే బాధపడమా? అదే కర్రోడు మంచిగా చెప్తున్నాడు రా అంటే మంచిగా చెప్తున్నాడు అని చెప్పి సంతోషపడాలా? కర్రోడు అన్నందుకు బాధపడాలా? రెండింటికి బ్యాలెన్స్ అయిపోయి ఊరుకుంటున్నాను అనమాట. జై శ్రీకృష్ణ సార్. దేంట్లో మంచిగా తీసుకోవాలి కదా సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్ వండర్ఫుల్. సార్ మమ్మల్ని ఒక మంచిగా 1 మంత్ ఫ్రీగా ఉంచండి సార్. అన్ని వీడియోలు ఇంకా చూసుకోవటం కుదరట్లేదు సార్ మాకు. ఒక 1 మంత్ ఫ్రీనా? ఉంచింది అప్పుడిప్పుడు తర్వాత మంత్ పెట్టండి సార్. అది ఎప్పుడు ఏదంటున్నారు మీరు? మళ్ళీ మీరు విష్ణు పెడతారు కదా సార్. ఇప్పుడు అసలు వద్దు సార్. 1 మంత్ మాకు ఫ్రీ ఇస్తే మేము అన్ని వీడియోలు మంచిగా చూసుకోలేదు సార్ అసలుకి ఏమి కూడా. 1 మంత్ టైం ఇవాళ నుంచి. ఇవాళ ఎన్నో తారీఖు? 20వ తారీఖు కదా. వచ్చే నెల 17వ తారీఖు వరకు మీకు మళ్ళీ ఎగ్జామ్ లేదు. ఇంకా కొంచెం టైం ఇవ్వండి సార్. సరే 18 దాకా తీసుకోండి. ఇక మీరు కాదు, మీ మాట కాదు, నా మాట కాదు, 18 దాకా టైం తీసుకోండి. 18 అంటే ఒక్కరోజే కదా సార్. అట్లా కాదు, 17కు 18కి ఎంత తేడా ఉంది సార్? మళ్ళీ దానికి మీ మాట కాదు మా మాట కాదు అంట. డాక్టర్ అడగండి, డాక్టర్ ఒక గంట అయినా టైం ఇస్తాడా మనకు? అవును, కానీ రోజు ఎక్కువ ఇచ్చారని అడిగినందుకు ఒక రోజు కాదనకుండా ఇచ్చారు. అది గొప్ప. మరి అనంతమైన ఒక్క రోజు అంటే చిన్నగా ఉంటుంది, 24 hours అంటే చాలా చాలా టైం ఇచ్చారు. అలాగా సార్. అది విష్ణు సహస్రనామం అక్కడెక్కడో తవ్వినా కొద్ది బోల్డ్ ఉంటుంది సార్. అందుకని మీరు 1 మంత్ అసలు మాకు ఏది చెప్పొద్దు. తర్వాత 1 మంత్ అంటే అక్టోబర్ లో పెట్టండి సార్. అప్పుడు మంచిగా ఏమవుతుందంటే ఎగ్జామ్ లేకపోతే చదవరు, అదే విధంగా క్విజ్ లేకపోతే వినరు. అంటే వినరంటే వింటారు, కానీ అది వెళ్ళిపోకూడదు. అన్నిట్లలో ఉన్నది ఒకటే అని గుర్తించిన రోజు మీరు అసలు ఇంత కష్టపడరు. అన్నిట్లలో సార్ ఒకటే చెప్తున్నాడు, సార్కి వేరేవి రావు, సార్కి తెలిసింది ఒక్కటే, ఆ ఒక్కటే రకరకాల టాపిక్లలో చెప్తున్నాడు అంతే. పుస్తకం కవర్ మార్చేసి ఒకే మాటను అన్నిట్లలో చెప్తున్నాడు అని చెప్పి తెలిసిన రోజు మీరు సహస్రాంశు సార్, సహస్రాంశు అనంత జ్ఞానం సార్. మీరు ఒక్కటి కాదు సార్, సహస్రాంశు మీరు. జై శ్రీకృష్ణ. ఏదో మీ అభిమానం అంతే. ఓకే, ప్రారంభించుకుందామా? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవ సుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం భగవద్గీత లోపల. నాకే బాధేస్తుంది 18వ అధ్యాయంలోకి వచ్చేసాము అని చెప్పి. కానీ ఇప్పుడు ఏమైతుందంటే 18వ అధ్యాయము 20 శ్లోకాలకి 15 వారాలు పట్టింది మనకు. మెల్లగా వెళ్తున్నాం. దానికి కారణం ఉంది. ఏంటంటే ఒక్కొక్క శ్లోకము అంత డెప్త్ ఇస్తుంది మనకు, అంత ఆలోచనను కలిగిస్తుంది. 18వ అధ్యాయము ఏకాధ్యాయం అన్నమాట. భగవద్గీత మొత్తం ఈ ఒక్క అధ్యాయంలోనే ఉంది. ఏకాధ్యాయి భగవద్గీత అంటారు దీన్ని. అంతే, ఒక్క దాంట్లో ఉంది. ఏ విధంగానైతే మనకు 2వ అధ్యాయాన్ని మొత్తం భగవద్గీత సారం అంటామో, అదే విధంగా 18వ అధ్యాయం కూడా మొత్తం భగవద్గీత యొక్క సారాన్ని మనకు అందిస్తుంది. 18వ అధ్యాయం నుంచి మొదలెట్టుకుని వెనక్కి వెళ్ళిపోదాం ఒకసారి. 18వ అధ్యాయంలో మోక్షము, సన్యాసము. ఏమిటి మోక్షం, ఏమిటి సన్యాసం, ఏమిటి ఏమిటి గోల? అంతా కష్టపడి ఇంత కష్టపడి మోక్షం దాకా వచ్చాక మోక్షాన్ని కూడా వదిలేయంటే ఎక్కడ గోల? కాదు, మోక్షాన్ని వదిలేయమని చెప్పడం లేదు. నువ్వే మోక్ష స్వరూపుడవై ఉన్నావు అని చెప్పి చెప్తున్నాం. నువ్వే మోక్ష స్వరూపుడవైనప్పుడు మళ్ళీ కొత్తగా మోక్షం తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు మనిషి అయినప్పుడు ఎవరైనా వచ్చి దావయ్యా నిన్ను మనిషిగా చేస్తానన్నాడు అనుకో, అది కొద్దిగా ఆలోచించాలి. అప్పుడు కుక్క దగ్గరికి వచ్చి నువ్వు కుక్కవి అంటే దానికి అర్థం కాదు. అదే విధంగా మనిషి దగ్గరికి వచ్చేసి నువ్వు మోక్ష స్వరూపుడివి అంటే అలాగే ఉండాలి. ఎందుకంటే మోక్షము
సహజంగా మనము ఆ స్వరూపాన్ని తీసుకునే ఉన్నాం. మోక్షం అనేది కొత్తగా కోరుకునేది కాదు. మోక్షం అనేటటువంటిది ఆల్రెడీ మనకుంది. మనము బంధాలని కొత్తగా తెచ్చిపెట్టుకున్నాం. కాబట్టి ఏం చేయాలి అంటే బంధాలను వదులుతూ రావాలి. అంతేగాని మోక్షాన్ని కొత్తగా తెచ్చుకొని, కొత్తగా పట్టుకొని మోక్షం గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. బంధాలను వదిలేస్తే మోక్షానికి దగ్గరైతాం. చాలా సింపుల్. లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. బంధాలను వదిలేస్తూ పోతే మోక్షానికి దగ్గరైపోతూ ఉంటాం. ఎందుకంటే మనం మోక్ష స్వరూపం. ఇప్పుడు నీళ్లున్నాయి. ఆ నీళ్ళని మనం ఏం చేస్తున్నాము? ఆర్ఓ లోపల పెడుతున్నాం. పెట్టి ఇంట్లోపల ఆర్ఓ కాదు, ఇంట్లోపల మంచిగా ఒక ఇదే పెట్టుకున్నాం. ఏమంటారు, వాటర్ ఫిల్టర్ పెట్టేసి రకరకాల బ్యాక్టీరియాలు ఇవి అన్ని మైక్రో బ్యాక్టీరియల్ కిల్లింగ్, నీళ్ళను వేడి చేసేది ఒకటి ఉంటుంది, అన్ని అన్నమాట. ఆర్ఓ తగ్గించేది ఉంటుంది. అన్ని రకాలని మనం ఒక మైక్రోవేవ్ లో పెట్టి చేసినప్పుడు మామూలు నీళ్లు శుభ్రపడతాయి. మామూలు నీళ్లు శుభ్రపడ్డం అంటే ఏంటి? నీళ్ళు అనేవి సహజంగా శుభ్రంగానే ఉన్నాయి. అందులోపల రకరకాల విషయాలు కలిసి ఎందుకు నీళ్లు అనేక చోట్ల ప్రవహిస్తూ అనేక రకాల మురికిని వెంట పెట్టుకుంటాయి. ఆ వెంట పెట్టుకున్నటువంటి మురికిని మన ఇంటికి పైప్ లైన్ల ద్వారా పంపిస్తారు. పైప్ లైన్ల ద్వారా పంపించిన తర్వాత ఏమవుతుంది? ఆ పైప్ లైన్లలో మన ఇంటి దాకా వచ్చినటువంటి మురికి ఏదైతే ఉంటుందో మళ్ళీ ఆ మురికిని అంతా కూడా మనం పోగొట్టుకోవాలి. అందుకోసమని మళ్ళీ మనం మైక్రోవేవ్ చేసి శుద్ధి చేస్తాం. అంటే ఏం చేయాలయ్యా మనం? అంతే, ఏం లేదు. నువ్వు కూడా వాటర్ లాగా ప్యూరిఫైడ్ ఫార్మాట్ లో ఉన్నావు. కానీ జనాలందరినీ కలిసి మురికిగా తయారైపోయాం. తయారైపోయాక ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ స్నానం చేయాలి, శుద్ధి చేసుకోవాలి. బాహ్య అభ్యంతర శుచి, పుండరీకాక్ష. అంటే మనని మనము శుద్ధి చేసుకుంటే చాలు. శుద్ధి చేసుకోగానే అయిపోయింది, నువ్వు ఆత్మజ్ఞానం అయిపోయావు, మోక్ష స్వరూపుడు అయిపోయావు. కాబట్టి మోక్ష స్వరూపుడు అవడానికి ప్రత్యేకంగా చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. నువ్వు మోక్ష స్వరూపుడవే. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, శ్రీకృష్ణ నీకు మోక్షం ఇస్తానంటే ఆయన నవ్వుతాడు, నాకు బంధాలే లేవు. సో ఎవరైతే బంధాలను పూర్తి స్థాయిలో తగ్గించుకుంటారో, ఎవరైతే మనసును నిగ్రహించుకుంటారో వారు పూర్తి స్థాయి మోక్ష స్వరూపులై ఉంటారు. కానీ మోక్షం రావాలంటే ఏం చేయాలి? 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి కర్మ చేయడము, ఒకటి కర్మ వదిలేయడం. కర్మ చేయడము అంటే కర్మయోగి. మరి కర్మ చేస్తే ప్రాబ్లం ఏంటి? కర్మ చేస్తే ప్రాబ్లం ఏంటంటే ఒక మంచి ఫలితం, ఒక చెడ్డ ఫలితం, ఒక మిశ్రమ ఫలితం, ఒక తటస్థ ఫలితం, ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది. సరే, మిశ్రమ ఫలితం, తటస్థ ఫలితం వదిలేయండి. మంచి ఫలితం, చెడ్డ ఫలితం వచ్చిందంటే మళ్ళీ దాన్ని అనుభవించడానికి మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ఏం చేయాల్సి వస్తుంది? మళ్ళీ కొన్ని జన్మలు ఎత్తాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఆ జన్మలు ఎత్తకుండా జాగ్రత్త పడాలి. సో మరి కర్మ చేసినప్పుడల్లా ఫలితం వస్తుంది, ఇది ఎక్కడ గోల సార్? కర్మ చేస్తే కర్మ యొక్క ఫలితం వచ్చి తీరుతోంది, మరి ఏం చేద్దాం ఇప్పుడు? కాబట్టి కర్మ చేయకుండా ఆపేస్తే బెటర్ కదా, కర్మని చేయకుండా ఆపేస్తే బెటర్ కదా. కాబట్టి కర్మని చేయడం, ఒక్క నిమిషం, మాదొక వేరే మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ ని స్టార్ట్ చేసేసి నేను జాయిన్ అవ్వను. కాబట్టి కర్మ చేయాలి అంటే ఏదో ఒక ఫలితం వస్తుంది. మంచి ఫలితం, చెడ్డ ఫలితం, ఇవన్నీ అనుభవించడానికి ఇంకో జన్మెత్తాలి. సార్ నాకు ఓపిక లేదు సార్, ఇక జన్మలెత్తే ఓపిక లేదు, కర్మ చెయ్యను సార్. నేను అసలు కర్మ చేయకపోతే బెటర్ కదా, కరెక్ట్. కానీ దానికి ఎలిజిబిలిటీ నీకుందా లేదా ఆలోచించాలి. అర్జునుడు ఇదే చేశాడు. నేను కర్మ చేయడం ఎందుకు, ఘోరాతి ఘోరమైన కర్మ చేసే బదులుగా ఏమి చేయకుండా ఊరుకుంటాను అంతే. కరెక్ట్, అది ఏమి చేయకుండా ఊరుకోవచ్చు. కానీ ఏమి చేయకుండా ఊరుకోవడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆప్షన్ గివెన్ టు యూ, మనకిచ్చినటువంటి ఆప్షన్ కాదు అది. కొంతమంది ఉంటారు పూర్వజన్మ సుకృతంతో, కొంతమంది ఉంటారు వాళ్ళు ఏ పని చేయరు, చేయడానికి అవకాశం కూడా లేదు. వచ్చింది ఏదో అనాయాచితంగా వచ్చింది ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటారు, చాలా సంతోషంగా ఉంటారు.
కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది. మనకు ఆ అవకాశం లేదు. ఈ పాయింట్ అర్థమైందా అండి? ఎవరికైనా మళ్ళొకసారి చెప్పాలా? హలో, ఎవరికైనా మళ్ళీ మళ్ళొకసారి చెప్పమంటే చెప్తాను. చెప్పండి. ఇప్పుడు కర్మని మీరు వదిలేయగలుగుతారా వేణుగోపాల్ గారు? సార్, ఏముంది, ఏం లేదు, ఏమి లేదు. కాబట్టి కర్మ చేయాల్సిందే మనలాంటి వాళ్ళు. కానీ కొంతమందికి మాత్రము పూర్వజన్మ సుకృతం వల్ల కర్మ చేయకుండా ఉండగలుగుతారు. వాళ్ళు ఏంటంటే ఉంటారు అంతే, అక్కడ కూర్చుంటారు. మఠం భోజనం సత్రం నిద్ర ఏదో ఉంది కదా, అలా ఉంటారు. వాళ్ళు అక్కడ కూర్చుంటారు. కూర్చుని ఏం చేస్తారు? ఏది లభిస్తే అది తింటారు, పడుకుంటారు. వాళ్ళకి ఏమీ లేదు. ఉన్నంత వరకు దైవ ధ్యానం చేసుకుంటారు, అందులో ఉంటారు. దొరికిందా తింటారు, దొరకకపోతే పడుకుంటారు. అలా కర్మని పూర్తిగా సన్యాసం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారిని కర్మ సన్యాసులు అంటారు. ఏమంటారు? కర్మ సన్యాసులు ఉంటారు. అజగర న్యాయం లాగా పూర్వజన్మ సుకృతం ఉంటుంది వాళ్ళకి, ఉంటుంది. అంటే మీరు బద్ధకంగా పడుకునే ప్రతి ఒక్కరికి పూర్వజన్మ సుకృతం అనుకోకండి. వాళ్ళ గురించి కాదు నేను చెప్తున్నది. సహజంగా పుట్టుకతోటే అన్నిటి మీద నిర్వేదం, ఏ దానిపైన కోరిక ఉండదు. అలా ఉంటారు. అలా అంతే. వాళ్ళు ఏది చేసినా నిర్లిప్తంగా ఉంటారు. ఏమి పట్టించుకోకుండా వచ్చిందా తింటారు, లేకపోతే పడుకుంటారు, అంతే. వాళ్ళని బద్దకిష్టతో కంపేర్ చేయొద్దు. మళ్ళీ మీరు సార్ మా ఇంటి దగ్గర ఒకడు ఉన్నాడు సార్, వాడు అవధూతేరా అని చెప్పి. అలా లేదు. మనకు అరుణాచలం లోపల తిరువన్నామలై అక్కడ ఒక ఆమె ఉన్నది. ఆమె టోపీ ఏదో చెప్పుకుంటూ ఆమెని దేవత చేసేసి అవధూతలని చేసేసి, అలాగే బట్టలు సరిగ్గా వేసుకోకుండా పిచ్చి వాళ్ళలాగా తిరుగుతున్న వాళ్ళందరినీ అవధూతలుగా చేసి, అది కాదు. అవధూతలు వేరు, వాళ్ళ పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మీరు అరుణాచలం రోడ్ల మీద చాలా మంది సాధువులను చూస్తారు. వాళ్ళు మంచిగా సెల్ ఫోన్లు పెట్టుకొని హ్యాపీగా ఉంటారు. భోజనాలు పెడితే చక్కగా తింటారు. అండ్ చాలా మంది కూడా పుణ్యం వస్తుందని చెప్పేసి వాళ్ళకి భోజనాలు పెడుతూ ఉంటారు. మీరు చూడలేదా? అరుణాచలం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా మంది సన్యాసులు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు, మళ్ళీ పడుకుంటారు. వాళ్ళు కర్మ సన్యాసులు కాదు. వాళ్ళు బద్ధకిష్టులు. వాళ్ళు బద్ధకిష్టులు, అలసత్వం ఉన్నటువంటి వాళ్ళు. మరి ఎలా తెలుస్తుంది సార్? తెలియదు. మనకు తెలియాల్సిన అవసరం మనకేముంది? తెలియాల్సిన అవసరం మన గురించి మనకు తెలిస్తే చాలు. అందుకే నేను ఏమంటున్నానంటే, బయట వాళ్ళని మీరు గుర్తించలేరు. మీరు ఎవరినో బయట వాడు కర్మ సన్యాసి, వాడికి వెళ్ళి కాలు మొక్కుదామని అనుకోకండి. ఎవడి కాలు మొక్కినా మీకేం రాదు. ఎవడి కాళ్ళు మొక్కినా మీకేమీ రాదు. మీకు వచ్చేది ఏంటంటే మీ సాధన మీరు చేసుకోవడమే. ఎవరు గురువు, ఎవడు శిష్యుడు, ఎవడి ప్రపంచంలో ఈ ప్రపంచమే లేదు అని మనం ఇంత గోల 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 చేసి చెప్పుకున్నాము ఎన్నోసార్లు. ఎవరు లేనటువంటి ఈ ప్రపంచంలో నేను గురువుని, నేను శిష్యుణ్ణి, నేను శాస్త్రాన్ని, నేను ఇది అంటే ఎక్కడి నుంచి నీకు వస్తుంది? అది రాదు. అందుకే మనం ఎంత బాగా తెలుసుకున్నాం. న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న చాయం ప్రపంచః స్వరూపావబోధాద్ వికల్పా సహిష్ణుః తదేకో వశిష్ట శివ కేవలోహం. ఒక గురువు లేడు, ఒక శిష్యుడు లేడు, ఒక శాస్త్రం లేదు, ఒక ఇది లేదు. నువ్వు లేవు. అసలు ఇవన్నీ వదిలేవయ్యా. నువ్వే లేవు, నేను లేను, ఈ ప్రపంచమే లేదు, గోళ లేదు. ఇక సార్ మనం అప్పుడు ఏం చేయాలి సార్? ఇవన్నీ లేవని అది తెలుసుకునేదాకా ప్రయత్నం చేయాలి, అంతే. అది తెలుసుకున్న మరుక్షణం ఇవేమీ ఉండవు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడుగుతారా నన్ను? చాలా బ్యూటిఫుల్ పాయింట్ ఇది. న శాస్త్రం న శిష్యో న శిక్ష న చత్వం న చాహం న చాయం ప్రపంచః. న చాయం అంటే నచ అయం ప్రపంచః, న చాయం ప్రపంచః స్వరూపావబోధాత్ వికల్పా సహిష్ణుః తదేకో వశిష్ట శివ కేవలోహం. చాలా అద్భుతం. ఈ ప్రపంచంలో ఇంకేది లేదు. నువ్వు ఏవేవైతే ఉన్నాయని అనుకుంటున్నావో అంతా కూడా నీ భ్రమ ద్వారా చూస్తున్నావు, అంతే. నీ భ్రమ కేవలము. సత్యంగా ఏవి కూడా లేవు ఇక్కడ. కేవలం నీ భ్రమ మాత్రమే ఉన్నది. మనం ఎవరో గురువులు అంటాం. ఇప్పుడు మీకు తెలిసింది అవధూతులు వెళ్ళి కాళ్ళకు మొక్కుతారు. ఇంకోటి ఎవడో చెప్తాడు నేను గురువుని, నా కాళ్ళు మొక్కండి అంటాడు. మీరు ఇప్పుడు చాలా గ్రూపుల్లో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు. గురుదక్షిణలు తీసుకోవడము, పైసలు తీసుకోవడము. సో ఒక్క నిమిషం. పైసలు తీసుకోవడము, గురుదక్షిణ, నేను గురుదక్షిణ ఇస్తున్నాను అనగానే ఒకడు 5,000 పెడతాడు, ఇంకోటి వాడికి పోటీగా 10,000 పెడతాడు, ఇంకో 1,000. వీళ్ళందరూ కూడా ఏమి చెయ్యకుండా జనాల దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు.
సో ఇదంతా కూడా సారీ, ఆ కాల్ నడుస్తూ ఉంటుంది మనకు ఆలోచిస్తే. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి, అనవసరంగా మనం ఏం చేస్తున్నామంటే జనాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, అలా గురువుని వెతుక్కుంటూ ఎవడో లేదు, నిజమైన గురువు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించు. నీ కోరిక తీరకపోవడం అనేటటువంటిది అసంభవం. భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించు, నీకే గురువు వెతుక్కుంటూ వస్తాడు, నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇంకా మళ్ళీ చెప్తున్నా, నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. మొన్న మేమంతా కూడా ఇక్కడ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం. ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమైందంటే రాజమండ్రి లోపల అక్కడ అందరం చెప్పులు ఇడిచాం. ఈ చెప్పులన్నింటినీ కూడా ఒక బ్యాగ్ లోపల వేసి మనం వాడికి డిపాజిట్ చేస్తాం అన్నమాట ఇస్కాన్ దగ్గర. అయితే అది డిపాజిట్ చేసేటప్పుడు నేను జనరల్ చెప్పులు ఇప్పగానే నేను తీసి అందరి చెప్పులు అందులో వేయబోతున్నా. సౌజన్య ఒక్కసారి ఎంత కేక పెట్టిందంటే, సార్ చాలా కష్టం అనిపించింది సార్ మీరు అలా చేస్తే. అది చాలా తప్పు సార్, అట్లా చేయకూడదు. అట్లా కాదు అసలు చెప్తాను. ఫణి గారు మీకు వినిపించట్లేదా? డౌన్ పెట్టారు. ఫణి బ్రేక్ అవుతుంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. అయ్యో అందరికి అలాగే. బానే ఉంది. లీవై వస్తారు. లీవ్ అయ్యి ఒకసారి జాయిన్ అవ్వండి మళ్ళీ వెంటనే. సో ఇప్పుడు ఏమైంది అంటే అక్కడ నాకు ఆ తేడా లేదు. నాకు వీళ్ళ చెప్పులు వాళ్ళ చెప్పులు ఆ తేడా లేదు నాకు. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు ఎవరి పాత్ర వాళ్ళం పోషిస్తున్నటువంటి ఆత్మస్వరూపులం మనమంతా. మనమంతా కూడా ఏదో వీడు గొప్ప వాడు లేదు. భగవంతుడు అందరినీ ఒకే రకంగా తయారు చేశాడు. కేవలం తేడా ఏమిటయ్యా అంటే సాధన మాత్రమే తేడా. క్లాస్ రూమ్ లోపల టీచర్ అందరికి ఒకే రకంగా చెప్తాడు, కానీ పట్టుకునే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. మరి ఏం చేయాలి నేను అంటే, నీలో ఎప్పుడైతే తపన వచ్చిందో, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, నీలో ఎప్పుడైతే తపన వచ్చిందో ఆ తపన వచ్చినటువంటి మరుక్షణము సాధన ప్రారంభించు. నీ గురువు దొరికి తీరుతాడు. నువ్వు వెతకక్కర్లే, నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నావో అక్కడికి వచ్చి, బాబు నువ్వు ఉండు, నువ్వు గట్టిగా పట్టుకుంటా నేను నిన్ను అని అంటాడు. గురువు దొరకకపోవడం అసంభవం. భగవంతుడే పెద్ద గురువు. మనం కోరినది జరిగి తీరుతుంది. ఇవాళ ఏమైంది, నేను మా దాంట్లో 13 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట అపార్ట్మెంట్ లోపల. ఆ 13 ఫ్లోర్స్ లోపల అనుకోకుండా 13th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత పైన వెళ్ళడానికి మాకు మా మెట్ల దగ్గర ఇది ఉంటుంది, ఏమంటారు, తాళం ఉంటుంది. అయ్యో తాళం ఉంది, ఏం చేయాలి, 30 seconds అటు ఇటు ఆలోచిస్తున్నా. కింద సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించాలా తాళము, లేకపోతే నేనే వెళ్దామా, లేకపోతే ఎందుకులే గోలా అనుకుంటున్నా. ఇంతలోకే ఒకడు మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు, కొత్త వాడు వచ్చి తాళం తీశాడు. తాళం తీస్తే నేను చెప్పిన, అరే బాబు నువ్వు ఇక్కడే ఉంటా, నేను ఒక గంటన్నర అయ్యాక తాళం వేసుకుంటే సరే సార్ అని వెళ్ళిపోయాడు. ఇది ఎలా జరిగిందంటారు? అంటే మనం కోరుకున్న కోరిక ప్రతిదీ తీరుతుంది. ప్రకృతితోటి మనం కనెక్ట్ అయిన ప్రతి క్షణము అనుకున్నటువంటి తీరుతుంది. నాకు ఇవాళ పైకి వెళ్ళి పుస్తకం చదవాలి అని చెప్పేసి సంకల్పం సార్, సంకల్పం గట్టిది. మంచి సంకల్పాలు. అది కూడా ప్రధానికి కోరుకోకూడదు, నా బస్సు వెళ్ళిపోకూడదు, నా కారు ఉండాలి, ఇలాంటివి కాదు. ఇవాళ చదువుకోవాలి, నేను అక్కడ కూర్చొని చదువుకోవాలి, అలసిపోయి ఉన్నాను, సో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో చాలా బాగా చదువుకోవాలి అని చెప్పి అనిపించింది. ఆ కోరిక ఎలా తీరదేమో, అయ్యో 6 నెలల తర్వాత 6 నెలలు అయింది, ఇక్కడికి వచ్చి 1 year అయింది అనుకునే లోపల ఎవడో వచ్చాడు. అంటే అది కాకతాళీయమే అయ్యి ఉండొచ్చు, కానీ నాకు అలా అనిపించింది ఆ క్షణం లోపల. ఇప్పుడు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, కోరిక బలంగా ఉండాలి, సంకల్పం బలంగా ఉన్నప్పుడు తప్పకుండా దొరికి తీరుతారు. కాబట్టి మొదటి గ్యాంగ్ ఏంటంటే కర్మ సన్యాసం గ్యాంగ్. ఈ కర్మ సన్యాసం గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అదృష్టం, అది పూర్వజన్మ సుకృతం. అంతేగాని నేను పని చేయను, బద్ధకంగా కూర్చుంటాను అంటే కుదరదు. సెకండ్ గ్యాంగ్ మనం ఎవరిమే అంటే పూర్వజన్మ సుకృతం లేదు మనకు. ఈ జన్మలో పుట్టడంతో మనం సన్యాసం చేసేటటువంటి స్టేజ్ లో లేవు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే త్యాగం చేయాలి. త్యాగం అంటే ఏంటి? మనం పని చేయాలి, చేసినటువంటి ఫలితాలన్నింటినీ కూడా భగవంతుడికి అర్పించేసేసేయాలి. లేదా ఎవరి కోసమైతే మనం అర్పిస్తే వారికి ఫలితాలు చక్కగా అందుతాయి అనుకున్నామో వారికి మనం అందించాలి. అది భగవంతుడు మనకు చాలా 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 క్లియర్ గా చెప్తున్నాడు. ఏంటంటే నువ్వు త్యాగం చేయాలా, సన్యాసం చేయాలా, ఈ రెండు ఒకటే, పెద్ద తేడా లేదు. కానీ సన్యాసం అనేది పూర్వజన్మ సుకృతం. నన్ను పర్సనల్ గా అడిగితే, ఓ అర్జున, నేను మాత్రం నువ్వు త్యాగం చేయమని అంటాను. త్యాగం చేయడం అనేటటువంటిది మనస్సుని చాలా ప్రశాంతంగా ఉంచుతుంది, నిన్ను మనిషిగా గొప్పవాడిగా మారుస్తుంది. అది కాక కొన్ని పనులు నువ్వు తప్పించుకోలేవు. ఉదాహరణకి పిల్లలు ఉంటారు, భార్య, వీళ్ళందరూ ఉంటారు. అప్పుడు ఆ పనులను తప్పించుకోగలవా? తప్పించుకోలేవు. బాధ్యతలు ఉంటాయి, కొన్ని బాధ్యతలను తప్పించుకోలేవు.
కాబట్టి వైటీడీ అనేవి ఏవైతే ఉంటాయో యజ్ఞము, తపస్సు, దానము అవి చెయ్యాల్సిందే. చేసి ఫలితాలను దేవుడుకుంది. ఇప్పుడు త్యాగానికి, సన్యాసానికి ఇప్పటికీ కూడా అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి అడగండి, ముందుకెళ్ళిపోదాం. త్యాగము, సన్యాసము ఇంకొకసారి చెప్పండి అనకుండా మీ ప్రశ్న ఏంటో చెప్పండి. సార్ మీరు ఎక్కువ ధ్యానం చేస్తూ ఉంటారు కదా సార్, ఆ ధ్యానం చేయడం వల్ల మనం అనుకున్నది అక్కడ వెంటనే మనకు జరిగి తీరుతుంది సార్. దానివల్ల అందువల్ల మీకు అలా జరిగింది. ఓకే, సంతోషం. ఇప్పుడు ఇక్కడ మీకు త్యాగము, సన్యాసానికి మీకు తేడా అర్థమైందమ్మా? రెండో ఒకటి అనుకుంటా సార్. త్యాగం సన్యాసం రెండో ఒకటి కదా. ఓకే వేణుగోపాల్ గారు, మీకు అర్థం కాలేదు, మీరు వినట్లేదు, సరిగ్గా వినట్లేదు. ఈ మధ్య వేణుగోపాల్ గారు కర్మలను వదిలివేయడం, కర్మ సన్యాసం. ఈ మధ్య వేణుగోపాల్ గారికి ఏమైందంటే వాళ్ళ ఇంట్లో 9:30కి ఆయనకి భోజనం పెడతారు ఇంట్లో కూడా. ఆయనకు ప్రాబ్లం ఏమైతుందంటే 9 o'clock మనం చెప్పేసరికి సగం వింటున్నారు, సగం వినట్లే. అరే ఇంకా పెట్టలేదు, ఏంది అన్నం, ఇంకా టైం అవుతుంది. సన్యాసం అంటే పూర్వజన్మ సుకృతం ఉంటే అది ఆటోమేటిక్ గా పుట్టకతోనే వచ్చే లక్షణాలు. త్యాగం అంటే మనం సాధన చేసి మనం ఇప్పుడు చేస్తాం, కొంతవరకన్నా మనం చేసే కర్మల్ని త్యాగం తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం కాదు, కర్మ ఫలాన్ని త్యాగం చేయాలి. కర్మను చేసి ఆ ఫలితాన్ని సరే, మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఈ అధ్యాయం ప్రారంభంలో అర్జునుడికి డౌట్ వచ్చింది, కర్మ చేయాలా వద్దా? కర్మ చేస్తేనేమో ఫలితం ఉంటుంది. ఇప్పుడు కర్మ చేస్తే ఏదో ఒక ఫలితం వచ్చి పడుతుంది కదా. ఇప్పుడు అరే నువ్వు కిందికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి నువ్వు మీ ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా వెళ్తే కొట్లాడుతుందమ్మా అది అంటే ఎవరింటికో వెళ్ళాలి. వాళ్ళ ఇంట్లో కుక్క ఉంది నన్ను కరుస్తుంది అంటావు. ఇప్పుడు కుక్క కరుస్తుంది అంటే ఇప్పుడు మీరు వాళ్ళ ఇంట్లో మీరు పాలు తీసుకోవడానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే కుక్క కరుస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? పాలు తెచ్చుకుంటారా లేకపోతే కుక్క కరుస్తుందని ఆగిపోతారా? నాకు చెప్పండి ఒకటి. పాలు తెచ్చుకుంటాం సార్. పాలు తెచ్చుకుంటాం. అండ్ కుక్క కూడా కరవద్దు. పక్క నుంచి సేఫ్టీగా వెళ్తూ తేవా ప్రికాషన్స్ తీసుకుని తెచ్చుకుంటాం. దీనికే నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాను మీకు ప్రారంభం లోపల. ఒక పాము కొంచెం కుక్కను చూడండి అని చెప్పి తీసుకొచ్చి పాము కూరలు తీసేసి ఆడిస్తారు కదా సార్, పాము కూరలు తీసేసి ఆడిస్తారు కదా కాటేయకుండా. రమణ మహర్షి వెంకీకర కొండ ఎక్కుతూ చేసి మళ్ళీ వచ్చేటప్పుడు అది కర్మత్యాగం, అది కర్మఫల త్యాగం. ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుంటున్నది ఏంటంటే కర్మ నాకు అంటుకోకూడదంటే ఏం చేయాలి? కర్మఫల త్యాగం సరే ఓకే, కానీ ఇక్కడ పాలు తెచ్చుకోవాలి సార్. కుక్కకు ఏదో బిస్కెట్ పడేసేసి పాలు తెచ్చుకోవాలి. అదే విధంగా మనము పాముతో ఆడించాలి, నాకు పైసలు రావాలి. పామును ఆడించకపోతే పైసలు రావు. కానీ పామేమో కాటేసి వస్తుంది, ఏం చేయాలి ఇప్పుడు నేను? కాటేసి చావదు, చంపుతుంది, కూరలు తీసేయాలి. సో అదే విధంగా కర్మ చేసి తీరాల్సిందే. నువ్వు పాలు వెళ్ళి తెచ్చుకోవాల్సిందే, కుక్క కరవద్దు నిన్ను. సో కాబట్టి ఏమవుతుంది అప్పుడు అక్కడ నీకు, అప్పుడు నువ్వు కర్మ చెయ్యాలి, కానీ కర్మ యొక్క ఫలితం నీకు అనుకోకుండా జాగ్రత్త పడాలి. సో సన్యాసం వేరు, త్యాగం వేరు. త్యాగంలో ఏంటి? పని చెయ్యాలి, కానీ పని యొక్క ఫలితం నీకు అంటుకోకుండా జాగ్రత్త పడాలి. మొదటిదేమో కర్మ సన్యాసం అంటే అమ్మా నేను పాలు తేవడానికి వెళ్ళాను, నాకు ఇవాళ పాలు నువ్వు తాగించకపోయినా నో ప్రాబ్లం, అలాగే పడుకుంటా అంటాడు. అది కర్మ సన్యాసం. కర్మ త్యాగం అంటే ఏంటయ్యా అంటే వెళ్ళి పాలు తెచ్చుకుని కుక్క కరవకుండా జాగ్రత్త పడ్డం. అర్థమైందా అందరికి? సన్యాసానికి దీనికి తేడా? సన్యాసం అంటే జయశ్రీకృష్ణ సార్, సన్యాసం అంటే ఆ వస్తువు లేకపోయినా నో ప్రాబ్లం, అది లేకుండా కూడా మేము గెట్ ఆన్ అవుతామన్న స్టేజ్కి వచ్చేస్తారు. సన్యాసం అంటే ఏది వాళ్ళకి అవసరం ఉండదు, ఏది ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు, అది అంతేనా సార్? అంతే. త్యాగం అంటే మనం ఏదైనా కావాలని అనుకున్నప్పుడు దాని గురించి అంటే ఒక మార్గం ఎంచుకోవాలి, ఒక ఆల్టర్నేటివ్ చూసుకొని మనకు హాని కలగకూడదు, మనకి ఆ పని కూడా జరగాలి, అలాగా చూసుకోవాలి. ఫలితాన్ని వదిలేయడం, పని చేసి ఫలితాన్ని వదిలేయడం. ధర్మలత గారు చెప్పండి. అంటే
త్యాగం అంటే పని చేసి దాని ఫలితాన్ని వదిలేయాలి. సన్యాసం ఆశించకూడదు. అంటేనేమో చెప్పండి సన్యాసం కరెక్ట్ అంటేనేమో అన్ని త్యజించాలి. మొత్తం దాని మీద మోహమే ఉండదు ఇక వాళ్ళకి, అన్ని ఏది అవసరం లేదు. ఏది అవసరం లేదు. కాబట్టి పనిని టోటల్ గా వదిలేయడము, ఎప్పుడు వదిలేస్తాం మనం పనిని టోటల్ గా? అది నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు వదిలేస్తాం. అలా వాళ్ళు దేని మీద వాళ్ళు ధ్యాస ఆసక్తి పెట్టుకోరు. వాళ్ళు కర్మ సన్యాసులు. త్యాగులు మాత్రం ఏం చేస్తారయ్యా అంటే వాళ్ళు ఆ పని చేస్తారు, కానీ దాని ఫలితాన్ని వదులుచుకోవాలో చూస్తారు. ఉదాహరణకి మీరు ఇంట్లోపల ఒక మొక్క పెట్టాలి. ఒక మొక్క పెట్టాలి అన్నప్పుడు పని చేస్తారు. పని చేసినప్పుడు ఏమవుతుంది? చేతులంతా మట్టి అవుతాయి. ఇప్పుడు ఆ మట్టిని ఏం చేస్తారండి? ముఖంకి పూసుకుంటారా, పక్కోడికి పూస్తారా? కడుక్కుంటాం సార్. మళ్ళీ ఆ గొయ్యలంలో వేసి చేతులు కడుక్కుంటాం. సో మనం ఏం చేస్తామంటే మనం చేతులు కడుక్కుంటాం. సో కర్మ మనని అంటుకోకూడదు. మన అల్టిమేట్ గోల్ ఏంటి చెప్పండి? కర్మ మనని అంటుకోకూడదు. అల్టిమేట్ గోల్ ఏంటంటే కర్మ మనతోటి ఉన్నంత కాలము మనకు జన్మ తప్పదు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి నాకు ఫస్ట్. కర్మల గనక మీ దగ్గర ఉన్నంత వరకు అది ఖర్చు పెట్టడానికి నీకు జన్మ తప్పదు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏం చెప్తున్నారు? చెయ్యాలి కానీ ఫలం ఆశించొద్దు సార్. ఫలం ఆశించొద్దు. అప్పుడు ఆశించినట్టయితే మళ్ళీ జన్మ వస్తుంది సార్. కర్మ చెయ్యాలి, కర్మ ఫలాన్ని ఆశించకూడదు. ఫనీ గారు చెప్పండి. ఫనీ టీ ఏదో అనుకుంటున్నారు. అదే మనం మరి కర్మలు వదిలేయాలి అంటే మనం ఇప్పుడు దానిని ఎలా వదిలించుకోవాలండి? ఏదైనా సేవ వల్ల, లేదంటే ఏదైనా దానం కర్మను వదులుచుకోలేదు. కర్మ ఫలితాన్ని త్యాగం చేయగలుగుతాం. కర్మని వదులుకుంటే కర్మ సన్యాసం అయిపోతుంది. అది ఫస్ట్ కేటగిరీలోకి వెళ్తాం. ఇది చూడండి, ఈ చెయ్యి కర్మ సన్యాసం. ఇది మన వల్ల కాదు. ఈ జన్మ కర్మ ఫల త్యాగం ఇది మన వల్ల అవుతుంది. కర్మ ఫలితాన్ని అసలు నేను ఆశించకుండా చేశాను. అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేసి దాన్ని మనం ఆశించకూడదు. ఇప్పుడు మనం ఏదైనా ఎక్కడికైనా ఒకవేళ గుడికి వెళ్ళి ఏం చేసినా కూడా మనం అది దాని గురించి ఆలోచించకుండా సర్వం కృష్ణార్పణమస్తు అంతే. అది మనస్ఫూర్తిగా అనుకోవాలి, నోటితో కాకుండా మనస్ఫూర్తిగా. సర్వం కృష్ణార్పణమస్తు. ఏం చేయాలి? ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ఆలయానికి వెళ్ళాను. ఎలాగానే వెంటనే నాకు జ్ఞాపకం వచ్చేది నా కొడుకు ఉద్యోగం, కూతురుకు ఉద్యోగం, నాకు పెళ్లి, మా ఆయనకు పెళ్లి, మా తండ్రికి పెళ్లి, మా తాతకు పెళ్లి. పెళ్లి అంటే ఇక్కడ అన్నది పెళ్లి అంటే 3 ముళ్ళ బంధం కాదు. పెళ్లి అంటే మాంగళ్యము అని మీనింగ్ అనమాట. అంటే మాంగళ్యము అంటే మళ్ళీ తాడు కాదు, మంచి జరగడాన్ని పెళ్లి అంటారు. అంతేగాని ఇంట్లో అందరికి పెళ్లిళ్ళు చేయడం ఒకటే దేవుడి పనా అంటే మీరు కన్ఫ్యూజ్ చేశారంటే దేవుడికి నిజంగా 2 పెళ్లి చేస్తాడు. సో కాబట్టి దేవుడిని కన్ఫ్యూజ్ చేయాలి. మంగళం జరగాలి, మంచి జరగాలి అని కోరుకుంటాం. ఇలా కోరుకుంటూనే బిచ్చగాళ్ళలాగా ఎన్ని రోజుల పాటు, ప్రారంభ దశలో పర్వాలేదు. ఇప్పుడు ప్రారంభ దశ లోపల మన అమ్మ నాన్న ఏం నేర్పిస్తారు మనకు? అరే నువ్వు స్కూల్కి పోతే నీకు చాక్లెట్ ఇస్తా అంటాడు. ఇవాళ ఒక్కరోజు స్కూల్కి వెళ్తే రేపు సాటర్డే, ఎల్లుండి సండే అంటే వాళ్ళు సంతోషపడి స్కూల్కి వెళ్తారు. ఎస్ సార్ నువ్వు. సో కాబట్టి ఏమవుతుంది? ప్రారంభ దశలో తప్పదు, చాక్లెట్ ఇవ్వడం ప్రారంభ దశలో తప్పదు. కానీ తర్వాత ఏమవుతుంది? స్కూల్ కి నువ్వు 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది అండి పిల్లల్ని నువ్వు స్కూల్కి వెళ్తావా చాక్లెట్ ఇస్తారు అన్న వాళ్ళు ఎంతమంది అండి? ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? ఇందులో చాలా మంది పెద్దవాళ్ళే. ఎంతమంది పేరెంట్స్ పిల్లలకి చాక్లెట్ ఇచ్చి పంపించారు? పిల్లలే నవ్వుతారు సార్. అలా అంటే పేరెంట్స్ అలా అంటే పిల్లలే నవ్వుతారు, ఏ పిల్లలు అంటున్నారనేసి అంత. సో కాబట్టి పిల్లలు ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. అది బాధ్యతగా చూస్తావు నువ్వు. పరిణతి వస్తుంది. పరిణతి అంటే ఏంటి? ఇప్పుడు చిన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. పరిణతి అంటే ఏంటంటే నీ అంతటి నువ్వే ఆటోమేటిక్ గా అన్ని కూడా సాల్వ్ చేసుకుంటావు. ఎవరి మీద నువ్వు ఆధారపడవు. ఇవాళ ఏమైంది పరిణతి అంటే యు ఆర్ లుకింగ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ యాంగిల్. ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ లో నేను రోజు కూడా కింద ట్రాఫిక్ లో వెళ్తాము. రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఎట్లా అవుతుంది, అటు నుంచి వచ్చే ట్రాఫిక్ ఏమవుతుంది, మా ఇంటి నుంచి ఒక షార్ట్ కట్ ఉంది, ఇట్లా వెళ్తాం అన్నమాట. గుండ్రగా తిరిగి వెళ్ళాలి, కానీ గుండ్రగా తిరగకుండా ఇలా వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే నాకు ఎప్పుడు ఏం జరగదు, చాలా సింపులే కదా అనుకుంటాను. ఇవాళ ఏమైంది? 15వ ఫ్లోర్ లోంచి చూస్తున్నాను ఇలాగ కిందికి. 15వ ఫ్లోర్ నుంచి చూసినప్పుడు ఏంది? యూ విల్ గెట్ ఎ న్యూ డైమెన్షన్. దట్స్ ఎ థర్డ్ డైమెన్షన్. ఇప్పటి వరకు కూడా నువ్వు లెంత్ విడ్తే చూసావు. ఇప్పుడు నౌ యూ గాట్ ద హైట్ ఆల్సో. థర్డ్ డైమెన్షన్ నుంచి ఇలా కిందికి చూసావు. చూస్తే భయం వేసింది. జనాలు ఎలా వెళ్ళిపోతున్నారు, ఇలా అడ్డకట్లో వెళ్తున్నారు. అందరూ కూడా పొద్దున నేను చేసిన తప్పే చేస్తున్నారు అందరూ అని చూస్తే ఎంత భయంకరంగా ఉందో అది. సో పరిణతి వచ్చినప్పుడు పరిణామాలు తెలుస్తాయి. ఈ పాయింట్ అర్థమైందా లేదా? పరిణతి వచ్చినప్పుడు, నీలో మెచ్యూరిటీ వచ్చినప్పుడు యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ ద రిజల్ట్స్. చేసి అప్పుడు తప్పు చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడతావు. కాబట్టి పరిణతి సాధించడం ఇంపార్టెంట్. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి.
పరిణతి వచ్చిన వాళ్ళు పరిణామాలను గుర్తించగలుగుతారు. ఇది రాసి పెట్టుకోండి అందరు. అనుభవంతో జాగ్రత్త పడ్డాం. అనుభవంతో జాగ్రత్త పడ్డం. సింపుల్ గా చెప్పాలంటే అనుభవంతో జాగ్రత్త పడ్డం. ఇప్పుడు నేను పైనుంచి చూడగానే అమ్మ బాబోయ్ ఇంకా ఫ్యూచర్ లో జాగ్రత్తగా ఉండాలి. సో పరిణతి ఆటోమేటిక్ గా వస్తుంది. అదే విధంగా మన పిల్లల్ని కూడా 10th క్లాస్ దాకా చదివించిన తర్వాత ఏమైతుందంటే వాళ్ళు ఫలితం గుర్తిస్తారు. దీనివల్ల నాకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇక వాళ్ళకు మాటకి మీరు చాక్లెట్లు అవి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఆధ్యాత్మిక రంగంలో కూడా ప్రారంభ దశ లోపల మీరు కొంతవరకు దేవుణ్ణి కోరికలు కోరుకోవడం తప్పు కాదు. ఆ తర్వాత ఏమవుతుందంటే కోరికలు కోరుకున్నా కొద్దీ నేను ఎప్పుడూ చెప్పే ఉదాహరణ మీకు జ్ఞాపకం ఉందా? ఒకసారి మీ ఇంటికి ఎవడో వస్తాడు చుట్టము, వాడు ఎప్పుడు వచ్చినా పైసలు ఇవ్వు, ఫేవర్స్ అడుగుతాడు, ఎప్పుడు పైసలు అడుగుతాడు, ఎప్పుడు ఫేవర్స్ అడుగుతాడు, ఎప్పుడు దండం పెడతాడు, బిచ్చగాడిలాగా ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూ ఉంటాడు, ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతాడు. పోనీ అట్లా అని చెప్పి వాడికి నీ మీద గౌరవం ఉంటుందా అంటే లేదు. నువ్వు కేవలం నిన్ను కేవలము పనులు చేయించుకునేటటువంటి ఒక యంత్రంగా మాత్రమే భావిస్తాడు వాడు నిన్ను. నీ నుంచి వాడు ఆశించేదల్లా ఏంటయ్యా అంటే పని చేస్తావు. నీ ఇంటికి వస్తాడు, నా కొడుకు ఉద్యోగం వేయించండి సార్, ఓకే సార్, నా వైఫ్ కి ఆపరేషన్ ఉంది సార్, కొన్ని పైసలు ఇవ్వండి సార్, ఓకే సార్, నా కూతురికి పెళ్లి చేయాలి సార్, కొన్ని పైసలు ఇవ్వండి సార్, ఇలా వస్తారు. వీడు కేస్ 1. కేస్ 2 ఏంటంటే మీ ఇంటికి ఒకడు వస్తాడు, ఆహ్లాదంగా ఉంటాడు, మీరు ఎలా ఉన్నారో కనుక్కుంటాడు, మీరు అంతకుముందు ఒక పని చేస్తే ఆ పనిని గుర్తు చేసి థ్యాంక్స్ చెప్తాడు, సార్ ఇది బాగుంది అది బాగుంది అంటాడు, మిమ్మల్ని చక్కగా మోటివేట్ చేస్తాడు, మీ నుంచి ఏమీ ఫేవర్ అడగడు, మీకు అవసరం వచ్చినప్పుడు తను కూడా సహాయపడడానికి కృతజ్ఞత చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది కేస్ 2. కేస్ 1 బాగుందా? కేస్ 2 బాగుందా? కేస్ 1 బాగుందన్న వాళ్ళు ఒకసారి మాట్లాడండి. ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా మాట్లాడరా? కేస్ 1 ఒక్కళ్ళకు కూడా నచ్చలేదా? నాకు బాధేస్తుంది. కేస్ 1 ఒక్కళ్ళకి నచ్చలేదా? అవసరానికి పొగుడతాడు కదా సార్, వాడిని అవసరానికి వాడి డబ్బులు కావాలి, వానికి ఏ పని జరగాలో ఆ పని కోసం పొగుడతాడు, వాడి పని చేసుకొని చక్కగా పోతాడు. అట్లా ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇదే విధంగా మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవ్రీ టైము మీరు వేసే పైసలకి దేవుడికి కోరికలు కోరుకుంటూ ఎవ్రీ టైం ఇట్లా బిచ్చగాళ్ళలాగా అడుక్కుంటూ దేవుణ్ణి వెళ్తూ ఉంటారు. కొంతమంది దేవుణ్ణి, దేవుడా నాకు ఈ జన్మనిచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్, నా ప్రారంధాన్ని కరిగిపోయేలాగా చేసావు దేవుడా, థ్యాంక్ యూ వెరీ మచ్, దేవుడా నాకు చాలా సంతోషంగా ఉంది, నాకు ఈ జన్మనివ్వడమే నువ్వు చేసినటువంటిది, నేను నా ప్రారంధాన్ని కరిగించుకోవడానికి ఇచ్చినటువంటి జన్మ ఇది, దేవుడా నాకు నువ్వు మంచి, దేవుడా అనగానే మీకు మళ్ళా నువ్వు నాకు నచ్చావు జ్ఞాపకం వచ్చిందా? దేవుడా నువ్వు అందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చావు, అలా కాకుండా దేవుడా నాకు చాలా సంతోషంగా ఉంది, నా లోపల 26 సద్గుణాలలో 20 సద్గుణాలను ఇచ్చావు, ఇగో వాటన్నింటి పుష్పంగా సమర్పిస్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడా నేను ఒక యజ్ఞం చేస్తున్నాను, ఈ యజ్ఞం కోసం నాకు శక్తి కావాల్సి వస్తుంది, నేను నిన్ను అడిగేదల్లా కూడా నాలో ఒక చెడ్డ గుణాన్ని తగ్గించుకుంటాను, నాకు శక్తి నన్ను నేను మార్చుకుంటాను దేవుడా అని చెప్పి దేవుడికి దండం పెట్టుకోండి. ఎంతసేపు కోరికలు, మీరే ఒక మామూలు మనిషికి తన ఇంటికి ఇలా వచ్చేటటువంటి వాళ్ళని అసహించుకుంటే దేవుడు తన గుడికి వచ్చి ఎంత అసహించుకుంటాడు. ఒకసారి మేము భద్రాచలం వెళ్ళాం అక్కడ పారాయణం కోసం, నేను కూడా పారాయణంకి వెళ్ళాను. పారాయణానికి వెళ్తే రామాయణం పారాయణం చేయడానికి వెళ్ళాను అనమాట. ఆ గ్యాంగ్ అందరూ కూడా చాలా పాపం అందరూ అమాయకులు ఉన్నారు. ఆ గ్యాంగ్ లోపల జనరల్ గా పారాయణం చేసే వాళ్ళలో పాపం అమాయకులే ఎక్కువ మంది ఉంటారు, తెలియదు కదా. సో పాపం అందరూ వచ్చారు, ఏదో ఆయన పూజారి బాగా పారాయణం చేస్తున్నాడు, వీళ్ళందరూ ఆయనని ఎంతో కొంత ఫాలో అవుతున్నారు, అంత పెద్దగా ఏమీ రాదు వీళ్ళకి, ఏదో చదువుతున్నారు, ఏదో ఫ్రీగా భోజనం పెడతారు, ఫ్రీగా 10 రోజులు ఉండొచ్చు అన్నట్టుగా. నేను కూడా అందుకే వెళ్ళాను, అంటే భోజనం కోసం కాకపోయినా కనీసము 9 రోజుల పాటు భద్రాచలంలో ఉండొచ్చు అని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ మాతో వచ్చినటువంటి గ్రూప్ లో ఉన్న వాళ్ళు మాకేం చేసేవాళ్ళు, ఒక దర్శనం చేయించేవాళ్ళు. పారాయణం ప్రారంభం అయ్యే ముందు భగవంతుడిని దర్శనం చేసుకుని రావాలన్నమాట. ఒక దర్శనం చేయించి కూర్చోబెట్టేసేవాళ్ళు. ఇంకా కూర్చోబెడితే 6 గంటలు 7 గంటలు ఇక మాకు అది ఇక నడుస్తూ ఉండేదన్నమాట. సో మేమందరం ఏంటంటే దేవుడిని దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం. మా గ్రూప్ లోపల అతి భక్తులు వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, రోజుకు 3-4 దర్శనాలు చేసేవాడిని. నేను అన్నాను నాతో వచ్చిన వాళ్ళని, చూడండి మీరు ఇలా ప్రతిసారి దేవుడి గుళ్ళో వెళ్తుంటే
దేవుడు ఎంత విసుక్కుంటాడు నిజంగా. అక్కడ లక్కీగా దేవుడు లేడు కాబట్టి ఓకే నడిచిపోయింది, కానీ దేవుడు లేడంటే నా ఉద్దేశం రూపంలో లేడు, ప్రకృతి అంతా వ్యాపించి ఉన్నాడు. అక్కడ ఒక మనిషి రూపంలో కనుక దేవుడు ఉంటే 4 పీకడా ఎంత ఫ్రస్ట్రేట్ అవుతాడు దేవుడు. ఒకసారి ఆలోచించండి, మీరు 4-5 దర్శనాలు చేసుకుంటే. ఓకే, ఒకసారి మీరు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోలేకపోయారు, రెండోసారి వెళ్ళి థ్యాంక్స్ చెప్పుకోండి. దేవుడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్, నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు, ఇంకొకసారి నేను ఈ తప్పుని మళ్ళీ జీవితంలో చేయకుండా ఉంటాను, అది ఓకే. 4 సార్లు 5 సార్లు దర్శనం. మళ్ళీ కొంతమంది ఏం చేశారు తెలుసా, ఎర్లీ మార్నింగ్ పూజలకి కూడా టికెట్ తీసుకుని మళ్ళీ వాటికి వెళ్ళారు. దేవుడిని చంపేస్తారా మీరుగా? వాడు అంటాడు చూడు, జులై సినిమా లోపల వాడు ఏమంటాడు, పిల్లాన్ని బతికి చంపేస్తారా, బతకనియరా అంటాడు. ఎక్కడంటాడు ఆ సీను? జ్ఞాపకం వచ్చిందా ఎవరికైనా? ఆ సీన్ ఎక్కడొచ్చిందో చెప్పాలి నాకు ఇప్పుడు. జులై సినిమాలో అన్నాను, పిల్లాన్ని చంపేస్తారా రాజేంద్ర ప్రసాద్ అంటాడు. ఎప్పుడు అంటాడు ఆ మాట? కాల్చేటప్పుడు దొంగను పట్టుకున్నప్పుడు అనుకుంటా, దొంగను పిల్లాడిని పట్టుకున్నప్పుడు పిల్ల అది వాడిని చిన్నగా వీడు అక్కడి బస్సును ఆపమంటాడు. బస్సును ఆపమంటే ఆ బస్సు లోపల వాడు ఈ అగ్గి ఏం చేస్తారంటే ఉఫ్ఫ నూపితే ఆగిపోతుంది కదా, సో పిల్లాన్ని కొట్టేస్తారా, చంపేస్తారా పిల్లాన్ని, అమాయకుల్ని అని చెప్పేసి అంటాడు కదా. అలాగా ఇప్పుడు దేవుణ్ణి ఇంత సతాయిస్తారా మీరు? జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ ప్రకృతి అంతా కూడా దేవుడే, ఈ ప్రకృతి అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, ఆయనకి మీరు చేస్తున్నది తప్పనిపించదా? ఇలా ఏడుపు గొట్టు ముఖాలతో వెళ్ళి, గలీజ్ ముఖాలు, పాచి ముఖాలతోటి వెళ్ళి దేవుణ్ణి అలా ప్రార్థిస్తూ ఉంటే ఎంత కోపం వస్తుంది దేవుడికి? అదృష్టం బాగుంది, అక్కడ దేవుడు రూపంలో లేడు, కానీ ఉంటే మాత్రం చావుగొట్టేసేవాడు. అంత ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని మీరు అన్ని చోట్ల చూసే ఉండుంటారు. చాలా 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 చాలా. ఒక్క నిమిషం, ఇది వాయిస్ ఎక్కువైందా? నా మీటింగ్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, ఏం లేదు సార్, మంచిగానే ఉంది సార్, మీరు డిస్టర్బెన్స్ అనిపించట్లేదు సార్. కొద్ది దూరంగా పెట్టండి. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పేది కొద్దిగా ఓవర్ అనిపిస్తుందా, లేకపోతే ఉన్న మాట చెప్తున్నానా? సార్ ఉన్న మాట మన దగ్గరికైనా మాటకి వచ్చి అడిగితే విసుగు వస్తుంది కదా సార్. మనుషులకే విసుగు వచ్చినప్పుడు ఈ ప్రకృతి కన్న పిల్లలు వచ్చి ఒకసారి 2 సార్లు మనల్ని అడిగారంటే విసుకుంటాం కదా సార్. అలాంటి ఇంతమంది ప్రజలు పోయి దేవుని దగ్గర కూర్చొని నాకేంటి ఎంతమంది ఆయన చేస్తాడు సార్. అందులోపల దేవుణ్ణి నువ్వు నాకు ఇచ్చిన వాటి గురించి థ్యాంక్స్ చెప్పట్లేదు నువ్వు. ఇప్పుడు మొన్న మనం అందరం యాత్రలో ఏం చేసాము, దైవాసుర సంపద విభాగ యోగం చదివి మంచి లక్షణాలన్నీ భగవంతుడికి మనస్ఫూర్తిగా సమర్పించాము, చెడ్డ లక్షణాలన్నింటి గంగ దాకా నడుచుకుంటూ వెళ్ళి గంగలో వదిలేసాం. ఇవి నేను మళ్ళీ 6 నెలల్లో నేను తగ్గించుకుంటాను, మార్పు తెచ్చుకుంటాను 6 నెలల్లో అని చెప్పేసి. ఇప్పుడు దేవుడు ఇష్టపడతాడా లేదా ఒకసారి ఆలోచించండి. ప్రకృతి శక్తులన్నీ కూడా సాత్వికులకు సహాయం చేస్తాయి. తప్పకుండా సార్, అది పులకరించినట్టుగా ఉంటుంది సార్ ప్రకృతి. ఆ రోజు మంచిగా జల్లు కూడా పడింది సార్. ఎంత మంచిగా అనిపించింది ఆ రోజు, ఒక్కసారి ఆలోచించండి. గుండెల నిండా భగవంతుడికి థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ అని చెప్పేసి మొట్టమొదటిసారిగా గుండెల్లోంచి మీరు పుష్పాలు సమర్పిస్తే గుండెల నిండుగా ప్రకృతి శక్తులన్నీ కూడా సంతోషించవా? ఇచ్చిన జన్మకు సంతోషం ఉండండి. నేను ఎప్పుడు పోకిరి సినిమా డైలాగ్ చెప్తూ ఉంటాను, మీకు జ్ఞాపకం ఉందా? నేనేం చేశాను రా నిన్ను, పోకిరి కాదు దూకుడు, నేనేం చేశాను రా, నా కోసం ఇంత త్యాగాలు ఎందుకు చేశావురా అని కొడుకుని అడిగితే, నాన్న నువ్వు నాకు జన్మనిచ్చావు అంటాడు మహేష్ బాబు ప్రకాష్ రాజ్ తోటి. ఎందుకు? జన్మ రావడమే కష్టం, అలాంటి వచ్చినటువంటి జన్మని సాధన కోసమై ఉపయోగించి కర్మలు చేస్తూ కర్మ ఫలితాలన్నింటినీ కూడా వదిలేసి, కర్మ ఫలితాలు ఆలోచించకుండా కర్మం చేసుకుంటూ పోతే దాన్ని కర్మ త్యాగము అంటారు. కాబట్టి కర్మ సన్యాసము, కర్మ త్యాగము, ఈ రెండు కూడా అర్థం కాని వాళ్ళు ఇప్పటికైనా అడగండి. మనం మొదటి శ్లోకంలోనే ఉన్నాం, 25వ శ్లోకానికి వెళ్ళిపోవాలి. అర్థం కాని వాళ్ళు అడగండి. ఇది కర్మ సన్యాసం వాచున్నది, కర్మ త్యాగం ఇది. అర్థం కాని వాళ్ళు అడగండి. లాస్ట్ అండ్ ఫైనల్ సార్. ఇప్పుడు మనం మీ ద్వారా వినడం మొదలైన తర్వాత తగ్గించాం చాలా వరకు. అంతకుముందు చేసిన కర్మ ఫలితం అది అనుభవించాల్సిందే కదా సార్? లేదు ఈ పూజలతో తరుగుతుందా? పోదు. ఎందుకోసం అంటే పాపము గాని పుణ్యం గాని అనుభవిస్తేనే పోతాయి. అయితే ఏ పాపాలు ఏ పుణ్యాలు మనము నది స్నానాల ద్వారా, ఆలయ దర్శనాల ద్వారా వెళ్ళిపోతాయో తెలుసుకుందాం. నది స్నానాలు, పుష్కర మ్యూట్ లో పెట్టుకోండి మీరు,
ఇంట్లో పిల్లలు మాట్లాడుతున్నట్టున్నారు. సో అనన్య భక్తితో మొక్కుకుంటే కాదు కాదు అది కూడా పోవు. కర్మ అనేది అనుభవించి తీరాల్సి. ఇక మీరు ఒకటే గుర్తుంచుకోండి, కర్మ ఇది అనుభవించాలి. కర్మని తప్పించుకోలేరు. అయితే ఏ కర్మలని దండం ద్వారా పోగొట్టుకోగలము, ఏ కర్మని నీళ్ళల్లో మునగడం ద్వారా పోగొట్టుకోగలమో చెప్తాను ఇవాళ మీకు. ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి. కర్మను అనుభవించాలి అనే ఫ్యాక్ట్ అర్థమైందా లేదా? అపోజిట్ రియాక్షన్ అర్థమైందా లేదా? అనుభవంలోనే ఉంది కదా సార్, అది అనుభవంలోనే అనుభవించి తీరవలసిందే, అనుభవించి తీరవలసిందే. గురుగారు, కొంతవరకు ధ్యానం చేయడం వల్ల మనకి గుణపాంతో తగలవలసిన దెబ్బ గుండు సూదితో పోతాది అనేసి అంటారండి. అది ఎంతవరకు? కర్మ లేదు, తప్పది. కర్మని అనుభవించి తీరవలసిందే. అయితే కర్మలు పోగొట్టుకునే మార్గాలు చెప్పాలి కదా. మరి నేను ఈ స్థానంలో కూర్చున్నప్పుడు మీకు కర్మలు పోగొట్టుకునే మార్గాలు చెప్పాలా వద్దా? చెప్తా, గ్యారంటీగా చెప్తా. ముందు ఫస్ట్ నేను చెప్పిన పాయింట్ అర్థమైందా లేదా అంతవరకే నాకు జవాబు చెప్పండి. అందరూ కొత్త పాయింట్ మాట్లాడద్దు. కర్మ అనేది ఫలితం వస్తుంది, కర్మ అనే దానికి ఫలితం వస్తుంది, దాన్ని అనుభవించాలి. ఇది అర్థం కాని వాళ్ళు ఒకసారి నాకు అడగండి ఫస్ట్. వండర్ఫుల్. కర్మకు ఫలితం ఉంటుంది, అది అనుభవించాలి. సార్ మరి అలాంటప్పుడు అన్ని అనుభవించాలా? కొన్ని మాత్రము మనం తెలియక చేసిన పాపాలు ఉంటాయి, కొన్ని అనుకోకుండా చేసిన పాపాలు ఉంటాయి, కొన్ని ఏంటంటే ఇక తప్పనిసరి పరిస్థితుల లోపల చేసిన పాపాలు ఉంటాయి. ఈ మూడు అర్థమైనాయా నేను చెప్పినవి? అనుకోకుండా చేసినవి, తెలియకుండా చేసినవి, ఇక తప్పనిసరి చేసినవి. ఈ మూడు ఎవరన్నా రిపీట్ చేయండి ఒకసారి దయచేసి. అనుకోకుండా చేసినవి, తెలిసి చేసినవి, తెలియకుండా చేసి, తప్పనిసరిగా చేసినవి. నచ్చినప్పుడు చీమలు దొక్కుతాం సార్. తెలియకుండా చేసినవి సార్, తెలియకుండా చేసినవి. అనుకోకుండా చేసినవి, తెలియకుండా చేసినవి అంటే అది పాపం అని తెలియకుండా చేసింది. అది అనుకోకుండా చేసిందంటే వితౌట్ అవర్ నాలెడ్జ్ అది జరిగింది. మూడోది ఏంటి? తప్పనిసరిగా చేయాలి. ఇవి మాత్రం పోగొట్టుకునే మార్గాలు చెప్తాను, మిగతావి కూడా మార్గాలు చెప్తా. ఇవాళ మనకు మంచి మార్గం ఇవాళ ఫుల్. ఇది అయినాక నాకు అందరు పార్టీ ఇవ్వాల. సూపర్ టిప్స్ చెప్తా, ఓకేనా? ఫస్ట్ది, అనుకోకుండా జరిగినవి, తెలియకుండా జరిగిన వాటికి పుష్కర స్నానాలు, నది స్నానాలు, ఆలయ దర్శనాలు, ప్రకృతి ఆరాధన, ధ్యానము. ఓకేనా? క్లియర్? ఇంకోసారి చెప్పరా సార్? రాసుకోండి, పెన్ను పేపర్తో రాసుకోండి అందరూ. ప్రకృతి ఆరాధన, ఆలయ దర్శనం, నదీ స్నానం, పుష్కర స్నానం, వీటన్నిటి ద్వారా ధ్యానం. రాసుకున్నారా? ఇప్పుడు రెండవది, అందరూ ప్రతిరోజు క్లాస్ కి నోట్బుక్, పెన్ను తీసుకొని రండి. మొన్న యాత్రకు వచ్చిన వాళ్ళకి పెద్ద నోట్బుక్ ఇచ్చాం, చిన్న నోట్బుక్ కూడా ఇచ్చాం. అవి అయిపోయినాయా? దాచిపోయి అటకెక్కిచ్చేసారా? అందరూ అటకెక్కిచ్చారు కదా? చూసుకుంటాం సార్. అది భగవద్గీత మీరు అందులో రాసుకున్నాం కదా సార్, ఆ రోజు రాసుకోండి తప్పకుండా. అది గ్యారంటీగా మెయింటైన్ చేయండి ఆ నోట్స్. అందులోపల ఇప్పుడు రెండవది, మరి ఇప్పుడు అంటే చెప్పరా? ప్రకృతి ఆరాధన అంటే చెప్పరా? ప్రకృతి ఆరాధన అంటే చెట్లకు, వాటికి వీటికి పూజ చేస్తాం కదా. చెట్లకు, దీపాలకు, అగ్నికి, వాయువుకి, వరుణుడికి ఈ పూజలన్నింటి ప్రకృతి ఆరాధన అంటే. ప్రకృతి అంటే 5 రకాలు, పంచభూతాలనే ప్రకృతి అంటారు. ఆ ప్రకృతి పంచభూతాల ఆరాధన ఏదైతే ఉంటుందో, భూదేవికి పొద్దున దండం పెడతారు కదా. అంటే పావురాలకు నీళ్లు పెట్టడం, ఆవులకు నీళ్లు పెట్టడం, దానికి కూడా వస్తుంది. అవును, దానికి కూడా వస్తుంది. మీరు ఈ పంచభూతాలతో తయారైన అన్నిటికీ, ప్రకృతిలో ఉన్న వాటికి మీరు ఆరాధన చేస్తే పాపాలు పోతాయి. ఇప్పుడు నెక్స్ట్, కొన్ని తెలిసి తప్పులు చేస్తారు. ఉదాహరణకు మీ ఇంట్లో పాము వచ్చింది, ఆ పాముని చంపేస్తారు. అయితే ఆ పాము విషపూరితమైనదో కాదో తెలియదు, మరి అప్పుడు ఎట్లాగా? చెప్పండి ఎవరైనా జవాబు. సార్ పాపం అయితే వస్తుంది సార్, పాపం గ్యారంటీగా వస్తుంది, పాపం గ్యారంటీగా వస్తుంది. మరి ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయాలి. దట్ ఈస్ ద ఆన్సర్. దాన్ని ఏమంటారు అంటే ప్రాయశ్చిత్త కర్మలు అంటారు. సుధామోహన్ గారు తెలుగు బాగా మాట్లాడిస్తున్నారు ఈ మధ్య.
హస్బెండ్ తో మాట్లాడి 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 మీరంటే ఎంత మాట్లాడుతున్నారు హస్బెండ్ తో అనేది తెలుస్తుంది. ఇంగ్లీష్ లో లేదా ఎంత మాట్లాడతారు సార్ కదా సార్ నాకు వచ్చిన పాట ఆయనకి రాదు సార్ అంత ఇంగ్లీష్ యాక్చువల్లీ. లో మాట్లాడతారు వాళ్ళు మేడం. ఇంగ్లీష్ మేడం ఇంగ్లీష్ లోనే మాకు అర్థం మాట్లాడతారు. కాదు, ఏం కాదు. మన లేదు గ్రూప్ చాలా వేణుగోపాల్ మందికి గారు మీలాగే తెలుగు మాట్లాడతాను సార్ నేను కూడా. ఓకే ఓకే నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ప్రాయశ్చిత్త కర్మలను ఉంటాయి. ప్రతి పనికి ప్రాయశ్చిత్త కర్మలు ఉంటాయి. ఆ ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోవడం ద్వారా తగ్గిపోతాయి అవి. సో ఇప్పుడు మనకు వచ్చినవి ఏంటి, ముందున్నటువంటి 2 కేటగిరీస్ పోయింది, ఇవి పోయాయి. కానీ ఇప్పుడు మనకు డైలీ చేసే పాపాల సంగతి ఏంది, వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పాం. వేరే వాళ్ళు ఏదో అన్నారు, నీకు తెలుసా సారు ఒక కన్ను లెఫ్ట్ కి ఇటు తిరుగుతుంది, ఒక కన్ను ఇటు తిరుగుతుంది. అవునా, సారుకు కన్ను మంచిగా లేదా? లేదు, సారు తెల్లగా మేకప్ వేసుకొని వచ్చిండు, యాక్చువల్ గా అయితే కర్రేగా ఉంటాడు. ఇవన్నీ మంచి పాపాలు ఫుల్. ఇవన్నీ ఏవైతుంటాయో వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పుకోవడము, వేరే వాళ్ళ మీద ఇది చేసుకోవడము, తెలిసి తెలిసి డబ్బు కోసం తప్పులు చేయడము, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవి మాత్రం అనుభవిస్తే గానీ పో. వేరే వాడికి అపకారం తలపెట్టడము, తర్వాత బ్యాట్లతోటి దోమల్ని చంపడము, తర్వాత పశువులని ఆహారం కోసం చంపేసేయడము, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవి ఘోరాతి ఘోరమైనటువంటి కర్మలుగా మిగిలిపోయి వాటన్నిటికీ కూడా తప్పక ఫలితాన్ని ఘోరాతి ఘోరంగా అనుభవించవలసి వస్తుంది. దీనికి కూడా నేను ఆన్సర్ చెప్తాను, ఇవి కూడా పోగొట్టుకునే జవాబు చెప్తాను. ముందు ఇంతవరకు అర్థమైందా లేదా చెప్పండి. ఫస్ట్ అర్థం కాని వాళ్ళు మళ్ళీ అడగండి. ప్రాయశ్చిత్త కర్మలు అంటే ఇప్పుడు పాముని చంపితే ప్రాయశ్చిత్త కర్మ అంటే ఏం చేయాలి సార్? చేసుకోవాలి. దానికి మనకు నాగదోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేకమైనటువంటి కర్మకాండలు మనకు యజ్ఞ యాగాలలో అందించారు. మీరు ప్రాయశ్చిత్త కర్మలను అడగండి, ఏ వేదం పండితుడైనా మీకు చెప్తాడు. సరేనా? ప్రతి వేద పండితుడికి ప్రాయశ్చిత్త కర్మలు తెలుస్తాయి. అది మ్యాండేటరీ అది. ప్రతి దానికి మనం అది చేసుకుంటాం, ప్రతి చిన్న దానికి కూడా. ఇక తప్పని పరిస్థితుల లోపల చెయ్యాలి, అప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు చేసుకుంటాం. అంతెందుకు, మీరు ఇప్పుడు ఇంట్లోపల కొంతమంది మంచం మీద పడుకున్నప్పుడు చనిపోతారు, ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా కొన్నిటికి ప్రాయశ్చిత్త కర్మలు చెప్పారు. అది తప్ప కరెక్టా మనం పక్కన పెట్టేసి, ప్రాయశ్చిత్త కర్మలు అనేటటువంటివి మనకు వేదాలలో వచ్చినటువంటి స్మృతులు ఏవైతే ఉంటాయో ఈ స్మృతులలో పూర్తిగా ప్రాయశ్చిత్త కర్మల గురించి చెప్పేశారు. అయితే ఇప్పుడు బ్యాట్ తో కొట్టే వాటికి ఏంటి సంగతి? బ్యాట్ తో కొట్టే వాటికి ఏంటంటారు? బ్యాట్ తో కొట్టి దోమల్ని షాక్ ఇచ్చి చంపుతాం కదా, వాటికి ఏం చేయాలి ఏమైతుంది చెప్పండి? చాలా పాపం వస్తుంది సార్, అనుభవించాల్సి వస్తుంది. అమెరికా లోపల జుట్టు తీసేసి షాక్ ఇస్తారు సార్. చేమల సంగతి ఏంటి సార్? చేమల్ని మనం తెలిసి తెలియకుండా కూడా చంపుతాము. పుట్టలు వచ్చేసినప్పుడు ఇంకా తప్పదు అని ఇలాగా అంటాము. చాలా సార్లు తెలిసి కూడా చేత్తో తీస్తాము. అది అలాంటప్పుడు అవి ఏంటంటే ఏవైతే మనకు తప్పని పరిస్థితులలో చేస్తామో వాటికి ప్రాయశ్చిత్తాలు చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఆ రోడ్డుని వైడెన్ చేయాలి. రోడ్డు వైడెన్ చేసేటప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మీరు ఆలయాన్ని తీసేయాల్సి వస్తుంది. మనది తప్పు కర్మనే కదా. అప్పుడు ఏం చేస్తారు? ఈ ఆలయాన్ని తీసుకెళ్లి వేరే చోట ప్రతిష్ఠించి ప్రాయశ్చిత్త కర్మలు చేస్తారు. అదే విధంగా మీకు ఆలయము ఆలయం మునిగిపోయినప్పుడు ఏమవుతుంది? వారం 10 రోజుల పాటు మీరు దానికి ఏ విధమైనటువంటి పూజలు చేయరు. అప్పుడు మళ్ళీ మీరు ప్రోక్షణ అనేటటువంటి ప్రాయశ్చిత్త కర్మలు చేసి నడిపించుకుంటారు. ఓకేనా? క్లియరా? అర్థం కానో అడగండి. ఇదే మాట్లాడుకుందాం, ఇవాళ కర్మలు ఎలా పోగొట్టుకోవాలి మాట్లాడుకుందాం. సార్ జై శ్రీకృష్ణ సార్ మరి బొందింకల సంగతి ఏంటి సార్? మనం చూడగానే ఇంట్లో ఉండకూడదు అని వెంటనే దాన్ని చీపురుతో చేయడం లేకపోతే ఏదో చేస్తాం. చంపకండి. మీరు ఏం చేస్తారంటే బొద్దింకల్ని జాగ్రత్తగా చేతి లోపల పేపర్ లోపల తీసుకెళ్లి ఎవరు ఉండని చోట బయటపడేసి రండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి ప్రకృతిలో జీవులు ఉండేటటువంటి స్థలాలలోకి మనం వచ్చేసి ఏం చేస్తున్నాము? వేరే వాటిని జీవులని బతకకుండా చేస్తున్నాం. ఉదాహరణకు ఒక అరణ్యం ఉండేది, ఒకప్పుడు ఇక్కడ కొండ ఉండేది, ఆ కొండను తవ్వేసి బిల్డింగులు కట్టేస్తున్నాం. మరి అది మన తప్పు కాదంటారా? సో కాబట్టి ఏం చేయాలంటే దేన్ని చంపకుండా జాగ్రత్త పడండి, వీలైనంత వరకు చంపకుండా జాగ్రత్త పడండి. ఇక చెదలు పడుతుంది, చెదలకు మందు పెడతారు. లక్ష్మణరేఖ ఇస్తారు. లక్ష్మణరేఖ కోసం లక్ష్మణరేఖ సార్ అర్థమవుతుంది సార్, వాటిలో కూడా ఆత్మ ఉందని అర్థమవుతుంది. కొన్ని తప్పవు. అంటే నేను ఏమంటానంటే ఎక్కడైతే తప్పని పరిస్థితులలో చేస్తారో, ఎప్పుడైతే తప్పని పరిస్థితుల లోపల చేస్తారో అప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు మాత్రం చేసుకోండి. బొద్దింకలు రోజు రావు, ఓకే, మీకు అలాగే చెదలు రోజు రావు. చెదలకు ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చారంటే తర్వాత చెదలకి వాటికి మీరు ఏం చేస్తారంటే ముందే రాకుండా
ట్రీట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు మా ఇంట్లో ఏం చేస్తామంటే మేము ఈ దోమలు వస్తాయి కదా, దోమలకి మేము ఉండేది 5th కింద నుంచి 7th ఫ్లోర్ అయినప్పటికీ కూడా మేము ఏం చేస్తామంటే ఈవినింగ్ టైం లోపల అగరబత్తి వెలిగించి పెడతాం. సో ఆ వాసనకి రావు అవి. అదే విధంగా మీరు ఏంటంటే వాటిని చంపేసి క్రూరంగా చంపేది చేసే బదులుగా మనము బతకడానికి ఎంత వీలైతుందో అంత చేసుకోగలిగితే చాలు. కచువా అది ఉంటుంది, దాన్ని ఏమంటారు, టాటాయిస్ ది, అది కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే దాని వాసనకు కొంత దగ్గరికి రాకుండా ఉంటాయి. అలా వీలైనంత, అంటే నేను ఏమంటానంటే ఇక జీవహింస లేకుండా ప్రకృతి జరగదు కాబట్టి కొంతవరకు రోగాలు వస్తాయి సార్, మనకు రోగాలు వస్తాయి. చీమల సంగతి ఏంటి సార్? అందుకని చీమల సంగతి ఎలా సార్? చీమల్ని చంపకండి. ఒకవేళ చంపాల్సి వస్తే ప్రాయశ్చిత్త కర్మలు చేసుకోండి. ఇవన్నీ ఏం చేస్తారంటే ఈ నదులలో మునిగినప్పుడు, తర్వాత ఈ పుష్కరాలకు వెళ్ళినప్పుడు, ఆలయ దర్శనాలు చేసినప్పుడు, తర్వాత దేవుడా నాకు ఇంకా తప్పక ఇవన్నీ చేస్తున్నాను అని చెప్పేసి మనం భగవంతుడికి మనము ఈ కర్మ నేను తప్పక చేయవలసి వస్తుంది అని చెప్పి అర్పించడము. వీటి ద్వారా ఈ చిన్న చిన్న పాపాలు మాత్రం పోతాయి. రెగ్యులర్ గా చేసే పాపాలు అనుభవిస్తే గానీ పోవు. ఇవి మాత్రం మనకు కొంత ఇక్కడ మనకు కొంత ప్రత్యామ్నాయం మనం చూపించాం, ఆల్టర్నేటివ్ చూపించాం. ఇంకా కూడా అర్థం కాని వాళ్ళు అడగండి. అనుకోకుండా జరిగినవి, తెలియకుండా జరిగినవి, మూడోది ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల లోపల చేసినవి, ఇవన్నీ కూడా మనం కొంతవరకు కూడా ఈ ఆలయ దర్శనాల ద్వారా, ఈ ప్రత్యామ్నాయాలు ఏవైతే చెప్పుకున్నామో వాటన్నిటి ద్వారా, ప్రకృతి పూజ ద్వారా, వీటన్నిటి ద్వారా. తర్వాత ఏం చేస్తాం మనము, ఇంకోటి ప్రాయశ్చిత్త కర్మల ద్వారా. ప్రాయశ్చిత్త కర్మ అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనకు కోర్టు ఉంటుంది. కోర్టు ఏం చేస్తుంది, నువ్వు ఒక 1 month పాటు సోషల్ సర్వీస్ చేయాలి అని చెప్తుంది. అలాగా మీరు కూడా ఎక్కడో ఒక చోట సోషల్ సర్వీస్ చేస్తాను అని చెప్పేసి పెట్టుకోండి మనసు లోపల. సేవ చేస్తాను, నేను చేసినటువంటిది తప్పు. చిన్నప్పుడు నేను మీకు జ్ఞాపకం ఉందని ఒక ఇన్సిడెంట్ చెప్పాను, జ్ఞాపకం ఉందా? నేను జనరలీ నైట్ టైం అందరూ పడుకున్నాక చదువుకుంటుండేవాడిని. ఎందుకంటే మనుషులు ఉన్నంత వరకు, కనిపించినంత వరకు కూడా కవులు చెప్తుండేవాడిని. సో అందరూ పడుకోగానే అప్పుడు చదువుకునేవాడిని. కొవ్వొత్తిని ఇట్లా వేసి దాని మీద కొవ్వొత్తిని పెట్టేవాళ్ళం ఆ రోజుల్లో. పెట్టేటప్పుడు దాని కింద ఒక చీమ చచ్చిపోయింది. చచ్చిపోగానే ఇంకా నేను ఏడుస్తూ కూర్చున్నా, రాత్రంతా చదవలేదు. సో నేనేమంటానంటే మనసు జీవుల విషయంలో సున్నితంగా ఉండాల్సిందే, తప్పదు. దెర్ ఇస్ నో అదర్ గో. మానవత్వం అనేటటువంటి దానికంటే గొప్ప దేవుడు, గొప్ప మతము లేదు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి నన్ను. పశ్చాత్తాపం కూడా క్షమించడమే సార్ మనకు. పశ్చాత్తాపం గొప్ప ప్రాయశ్చిత్తం. పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం. సో నేను ఏమంటున్నానంటే ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. మానవత్వ దృష్టితోని ప్రతి ఒక్కదాన్ని చూడాలి. మనము శుభ్రపరచుకోవడమే ఆధ్యాత్మికత. ఇప్పుడు అల్టిమేట్ గా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు నేను మొన్న మంత్ర దీక్ష చెప్పగానే, సార్ ఇప్పుడు నేను ఇందులో ఇంతవరకే చేస్తే ఎట్లా ఉంటుంది, ఇవి కట్ చేస్తే ఎట్లా ఉంటుంది, అవి తీసేస్తే ఎట్లా ఉంటుంది అని నన్ను ఆల్టర్నేటివ్స్ అడిగారు. కానీ సార్ మీరు చెప్పినట్టుగా చేస్తానని ఎవరు చెప్పలేదు. ఎందుకని? అందుకని చెప్పి మీరు చేస్తున్నారు. నేను 7-8 నిమిషాలు మాత్రమే అవి ఫలితాలు మీరు చెప్తున్నవి చూస్తుంటే నాకే ఆశ్చర్యం ఇస్తుంది. ఎంత అద్భుతంగా సాధన చేస్తున్నారు అందరూ. అంటే ఇట్స్ వెరీ అసలుకి ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో సార్. ఇదివరకు చేసిన పూజలకి ఇప్పుడు చేసిన దానికి దీక్షకి చాలా తేడా ఉంది సార్. చాలా అంటే చాలా సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఇవన్నీ కూడా మనం ఒకసారి గుర్తిస్తే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే, మనము కొన్ని కర్మలని ఫలితాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. కొన్ని కర్మల యొక్క ఫలితాలని మన పైన రాకుండా చేసుకోవచ్చు. మరి మిగతా కర్మలన్నిటి సంగతి ఏంటి? కుప్పలుగా పాపాలు, కుప్పలుగా పుణ్యాలు చేసుకున్నాం. మరి వీటి సంగతి ఏంటి? చక్రాస్ క్లీనింగ్ చేస్తున్నాం కదా, అది కొంచెం ఉపయోగపడుతుంది కదా? ఉపయోగపడుతుంది, చెప్తాను ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ పాపాల సంగతి ఏంటి, ఆ పుణ్యాల సంగతి ఏంటి? ఆ పాపాల సంగతి, పుణ్యాల సంగతి ఏంటంటే కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం, జ్ఞానయోగం. ఈ 4 యోగాల ద్వారా కొద్దిగా క్లీన్ అవుతుంది. జ్ఞానయోగం ద్వారా మొత్తం అగ్గిపుల్ల గీసి పడేసినట్టే. ఉదాహరణకి నిద్ర లోపల నేను ఒక రాక్షసుడని, అందరినీ చంపుతున్నాను, మంచిగా వచ్చేసి తినేస్తున్నాను, తిన్నాక మంచిగా చప్పరిస్తున్నాం, న్యామ్ అని చప్పరిస్తున్నా. సో ఇది చేస్తున్నాను. ఇలాగా దొరికిన వాడిని దొరికినట్టుగా కొరడాలతో కొడుతున్నాను. కొట్టిన తర్వాత ఇలా వాళ్ళందరినీ కూడా బాధ పెడుతున్న తర్వాత ఇప్పుడు పాపం పోవాలంటే నేను ఏం చేయాలండి?
మెలకు తెచ్చుకోవాలి సార్. మెలకు ఆ? వస్తే ఏముండవు. మెలకు రావాలి సార్. మెలకు వస్తే ఏముండవు. అంతే. ఆ మెలకు రావడానికి జ్ఞానం అంటారు. జ్ఞానం వస్తే చాలు. జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే అనుభవపూర్వకంగా శ్రీనివాసులో, మనలో, అందరిలో, ప్రపంచంలో కనిపించే ప్రతి చీమలో, దోమలో, శ్రీనివాస్లో, స్టూడెంట్స్ లో అందరిలో ఉన్నటువంటిది ఒకే ఎలక్ట్రిసిటీ, ఒకే చైతన్యము అని చెప్పి గుర్తించిన మరుక్షణము కర్మలన్నీ కూడా ఇట్లా అగ్గిపుల్ల గీసి పడేసినట్టు. ఇక్కడ కుప్పలు కుప్పలు, కొంతమంది కోట్ల. మనకు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? వాడు వందలాది మంది, వేలాది మందిని చంపినా చంపని వాడే అవుతాడు. జ్ఞానం సంపాదించుకున్న తర్వాత వాడు వేలాది మందిని చంపినా కూడా చంపనివాడు. వాడి కర్మలన్నీ కాలిపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కర్మాణం జ్ఞానాగ్ని దగ్ధ కర్మ. సో కాబట్టి జ్ఞాన మార్గం ద్వారా అన్ని కూడా ఇదే జన్మలో. ఈ జ్ఞానాగ్ని ఎలా వస్తుంది మనకు? జ్ఞానం అనేటటువంటి అగ్నిని ఎలా సాధించగలుగుతాం? ప్రవచనాలు వినడం, మళ్ళీ మళ్ళీ వినడం, మళ్ళీ మళ్ళీ వినడం. ఏదో ఒక రోజు ఆత్మానుభవం వస్తుంది సార్. నిజంగా వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఐ కెన్ గివ్ యూ ఇన్ రైటింగ్. అది ఎలా వస్తుంది సార్? ఎలా వస్తుందంటే సైకిల్ నడిపించేటప్పుడు ఏ రోజు నువ్వు సైకిల్ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తావనేది గ్యారంటీ లేదు. కార్ నడిపించేటప్పుడు ఏ రోజు నీకు కరెక్ట్ గా నడిపిస్తావని తెలియదు. నాకు కార్ తెలుసు సార్, యాక్సిలరేటర్ తెలుసు, బ్రేక్ తెలుసు, క్లచ్ తెలుసు, గేర్ తెలుసు, స్టీరింగ్ తెలుసు, విండ్ షీల్డ్ తెలుసు, ఏసీ ఎట్లా వేసుకోవాలో తెలుసు, అన్ని తెలుసు. కానీ రోడ్డు మీద తీయాలంటే తీయలేను. అనుభవంలోకి రాలేదు. ఒకసారి అనుభవంలోకి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ లో మాట్లాడుతూ, సినిమాలు చూస్తూ, ఫ్రెండ్స్ తో కబుర్లు చెప్తూ కార్ రైడ్ ఎంజాయ్ చేయగలుగుతాం. దానికి కారణం ఏంటంటే అభ్యాసము. అభ్యాసం అనేటటువంటిది అన్నిటికంటే కూడా ముఖ్యము. ఆ అభ్యాసమునే మన జ్ఞాన మార్గంలో ఏమంటారంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఒకసారి అందరూ చెప్పండి. ఒక్కళ్ళు కూడా ఆగకుండా అందరూ చెప్పండి. ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చెప్పండి. శ్రవణము, మననము, నిధిధ్యాస. సాధనాన్ని శ్రవణము, మననము, శ్రవణము, మననము, నిధ్యాసం. ఇంకా చాలా మంది చెప్పట్లేదు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఉందంటారా? చెప్పాను సార్. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. రాసేసుకున్నాం సార్. ధ్యాసనం. శ్రవణం, మననం, ధ్యాసనం. ఎందుకు ఇన్ని రోజులుగా ఇదే మాటను తెలుసుకుంటున్నాం మనం అంటే అది ఇది మనము అందరము ఇది ప్రతిసారి కూడా మనం కనుక దీన్ని పాటించకపోతే మనకు రాదు, అది అనుభవం రాదు. ఆ అనుభవం వచ్చే వరకు నాలెడ్జ్ వస్తూ ఉంటుంది. నాలెడ్జ్ ఇప్పుడు నేను చెప్తుంటే నాలెడ్జ్ రాకపోవడం అసంభవం. నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ అనుభవంలోకి రావాలి కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే, సార్ మాకు కొద్దిగా నీళ్లు కావాలి సార్ అన్నారు. స్టూడెంట్స్ అంతా ఏం కావాలన్నారు? నీళ్లు కావాలన్నారు. వీళ్ళందరినీ నేను ఏం చేశాను? గోదావరి దగ్గర తీసుకెళ్ళా. గోదావరి దగ్గర తాగబట్టే గోల చేస్తున్నారు. సార్ కొద్దిగా బురద నీళ్ళు ఉన్నాయి సార్. దాహం వేస్తే బురద నీళ్ళైనా తాగేస్తాం. ఆ తపన ఉంటే బురద నీళ్ళైనా తాగుతాం. మొన్న గోదావరికి వెళ్ళామా లేదా? అందరం గోదావరి నది లోపల అందరం వెళ్ళామా? మీరు ఆచమనం చేయమంటే సౌజన్య సార్ అంది సార్ ఒక్కసారి. సార్ అని ఎలా కేక పెడుతుందంటే, అబ్బో అసలు ఆ చెప్పులు ముట్టుకున్నప్పుడు అంతే సార్ అని కేక పెట్టింది. నేను భయపడ్డాను. సరే ఓకే, నేను మామూలుగానే భయపడతా, ప్రతి చిన్నదానికి భయపడిపోతా, నా నీడ చూసుకుని కూడా భయపడతా. బట్ ఇస్కాన్ ఆ చెప్పులు కలెక్ట్ చేస్తాడు కదా, వాడైతే గజగజ ఇలా చిగురుటాకు లాగా వణికిపోయాడు. అంత గట్టిగా అరిచింది. పైన పూజ చేస్తుంటే ఆ పూజ చేసే వాళ్ళు ఆగిపోయారు, ఆపేశారు కొద్దిసేపు. ఏమైంది, ఎవరో అరిచారు కింద నుంచి అని చెప్పేసి, అంత గట్టిగా అరిచింది ఎవరో అని చెప్పేసి. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన డిస్కషన్. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఒక మార్గం ద్వారా ఒకరు తీసుకెళ్లగలరు, కానీ అనుభవం మాత్రం ఎవరికి వారికే రావాలి. ఆ అనుభవం నేను తెప్పించలేను. అనుభవము కేవలము మీ ఆలోచన ద్వారా మాత్రమే వస్తుంది. అందుకే మనం ప్రతిరోజు ఏమంటాము? ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుడిని పొందగలమని ప్రతిరోజు అదే మాట అనుకుంటాం. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఆలోచన ద్వారా మాత్రమే మనం తెచ్చుకోగలుగుతాము. సో ఇది మనము చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి. సో మనకు కర్మలు ఎన్ని రకాల కర్మలున్నా మనకు చేయవలసినటువంటి నియత కర్మలను మనం ఏం చెప్పుకున్నాము? నియత కర్మలను చేసేవాడు ఎవడైతే ఉంటాడో, అంటే మనకు చెప్పినటువంటి కర్మలను తప్పనిసరిగా చేసి తీరవలసిందే. ఆ కర్మలను ఎలా చేయాలి అంటే, ఈ నిత్య నైమిత్తిక కర్మలను రాగద్వేషాలు లేకుండా చెయ్యాలి. ఎటువంటి కోరిక, ఎటువంటి ఇదేం లేదు, సంఘరహితంగా, దానికి అటాచ్ అయిపోకూడదు. అటాచ్ అయిపోయి అబ్బాయి పని చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది అంత అవసరం లేదు. ఏదో డ్యూటీ చేస్తున్నట్టుగా చేయాలి అంతే. ఫలాపేక్ష లేకుండా, నాకేదో కోరిక కావాలి, కోరికతో ఏదో కోరిక వస్తుంది అని చెప్పి చేసుకోకుండా ఇలా ఉంటే ఇది సాత్విక కర్మ అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే రాగద్వేషం ఉండదో, రాగద్వేషానికి కారణం ఏంటి?
విషయాలపైన ఆసక్తే నీకు రాగద్వేషాలను కలగజేస్తుంది. విషయాలంటే ఎక్స్టర్నల్ థింగ్స్ పైన నీకు ఆసక్తి అది లేకుండా ఉంటే సాత్విక కర్మ అని చెప్పేసి గత వారం నేర్చుకున్నాం. సాత్విక కర్మ అంటే చేయదగినటువంటి నిత్య కర్మ ఏదైతే ఉందో నువ్వు అంటే నువ్వు చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలి. దాన్ని ఏ విధమైన కోరిక చెయ్యకు. పిల్లలు ఎప్పుడో నన్ను ముసలాళ్ళు అయ్యాక చూసుకుంటారు అని చెప్పి చేస్తారా, లేకపోతే ఇది నా పని అని చెప్పి చేస్తారా? ఎన్ని పనులు చేయాల్సి వస్తుంది పిల్లల కోసం? ఎస్ సార్ నో మాట్లాడటం లేదు, నిధుల్లోకి వెళ్ళిపోయారు. అంటే చేయదగినటువంటి కర్మను ఇప్పుడు నువ్వు ఎప్పుడో 70 ఏళ్ల తర్వాత నాకు పిల్లాడు నన్ను పోషిస్తాడు అని చెయ్యవు నువ్వు. ఇవాళ ఇది నా పని అని చెప్పి చేస్తావు అంతే. సో కాబట్టి ఏంటంటే అలాగ ఏ విధమైనటువంటిది లేకుండా. రెండోది ఏంటంటే కర్మ సంఘం. కర్మ సంఘం అంటే ఆ పనికి అటాచ్ అయిపోతూ ఉన్నాం అనుకో, అది ఇంకా డేంజరస్. రాగద్వేషాలు, ఆ రాగద్వేషాలు లేకుండా అంటే పిల్లల విషయంలో ఇవన్నీ కావు. బట్ కాబట్టి కర్మ ఫలితం ఏదొచ్చినా సరే చెయ్యాల్సింది, నేను నా బాధ్యత అయ్యా ఇది చేస్తాను ఏం జరిగినా సరే. బ్యాంక్ మేనేజర్ కూర్చుంటాడు, వాడు బ్యాంక్ లో పైసలు వచ్చినా పట్టించుకోడు, పైసలు పోయినా పట్టించుకోడు. మరి వాడు బాధ్యత చేస్తున్నాడు కదా. అంతేగాని ఇవాళ పెద్ద కట్టు వచ్చింది నా బ్యాంకుకి అని చెప్పి క్లర్క్ సంకలు గుద్దుకుంటాడా? ఇంటికి వెళ్ళి ఫుల్ ఎగురుతాడా? డాన్స్ చేస్తాడా ఇవాళ? లేదా కండక్టర్ ఉంటాడు, కండక్టర్ పైసలు బాగా వచ్చాయని చెప్పేసి చాలా సంతోషపడతాడు కదా. బస్ కండక్టర్ బాగా సంతోషపడతాడు, అవునా? బాధ్యతగా చేస్తాడు. కాదు నాది కాదు అంటే చాలు, కథం. నాది కాదు అంటే చాలు. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను, అది మీరు ఏం చేయాలంటే నిత్య జీవితంలో కూడా అన్వయించుకోవాలి. దాన్ని సాత్విక కర్మ అంటారు. ఫలాపేక్ష లేదు కాబట్టి మీరు ఏ విధమైనటువంటి భోగాలు కోరరు. స్వర్గం కూడా అవసరం లేదు నాకు, రంభ ఊర్వశి అనరు, ఏమీ లేదు. అంటే కర్మ సంగత్వానికి అవకాశమే లేదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఈహామూత్ర ఫలభోగ విరాగం. ఇహము అంటే ఇది, ఆమూత్రం అంటే పైనది. ఈ రెండిటి చోట్ల కూడా వచ్చేటటువంటి ఫలభోగాన్ని మనము వదులుచుకోవాలి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇది సాత్విక కర్మ. తర్వాత వచ్చేది రాజసిక కర్మ. రాజసిక కర్మ లోపల మనం ఏం చెప్పుకున్నాము? రాజసిక కర్మని యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసం ఉదాహృతం అని చెప్పి చెప్పుకున్నాం. ఆయాసంగా, విపరీతమైన ఆయాసం, అందరికీ హంగు ఆర్భాటం గొప్ప చూపించుకోవాలి. తర్వాత దీని ద్వారా నాకేదో కోరిక వస్తుంది, మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము, అందరు రావాలి. తెలుసా చాలా మందిని పిలవాలి, 1000 మంది రావాలి, 1000 మంది వస్తారు అని చెప్పి. 1000 మంది వస్తారంటే వీడు కష్టపడాల్సి వస్తుంది. విపరీతమైనటువంటి ఆయాసం. అదిగాక ఏమవుతుంది? కామం, అహంకారం. నేను చేస్తున్నాను, మా ఇంట్లో విష్ణు సహస్రనామం చేస్తే 1,00,000 మంది వచ్చారు. ఇది మీరు చూసినట్లయితే మీకు ప్రవచనకర్తలు వాళ్ళకు వీళ్ళకు కూడా ఈ కాంపిటీషన్ ఉంటుంది. నేను చేస్తే 100 మంది వచ్చారు, నేను ఇక్కడ చోటికి తీసుకెళ్తే 1,00,000 మంది వచ్చారు. ఈ అహంకారం అన్నమాట. నేను నారాయణీయం చదివించాను, 1000 మంది వచ్చారు, అబ్బో. ఈ అహంకారం, కామము, కోరిక, విపరీతమైన కోరిక. నాకేదో ఫలితం రావాలి, నాకేదో ఫలితం రావాలి, నేను గొప్పలు చెప్పుకోవాలి కాబట్టి నేను బాగా కష్టపడాలి. ఇవన్నీ కూడా రాజస కర్మలయ్యా అర్జున. ఇవి వదిలేయాల్సినవే, ఇవి ఖచ్చితంగా వదిలేయాలయ్యా. ఇక మూడవది వచ్చేసరికి ఏమవుతుంది? తామస కర్మలు. తామస కర్మలు ఏంటి? అనుబంధం, క్షయం, హింస, మనవేక్ష చ పౌరుషం, మోహాదారభ్యతే కర్మ యత్తామసముచ్యతే. మోహాత్ ఆరభ్యతే కర్మ. అవివేకంతో చేస్తాడు, ఏమన్నా జరగాలి. ఇప్పుడు ట్రంప్ చేసింది, మనం గత వారం ఏం తెలుసుకున్నాము? ట్రంప్ చేసినటువంటిది ఫలితం ఏదొస్తుందో ఆశ ఏమీ లేదు. ఏమన్నా గాని అవతల వాడు నాశనం అయిపోయినా సరే హింస, అవతల లోపల ఎంత ఏమన్నా జరగని, ఏ జరిగిన అనవేక్ష గ్రహించకుండా, హింసాం అనవేక్ష, హింస జరుగుతోంది అని కూడా వాడు ఊహించడు, జరిగితే కూడా పట్టించుకోడు. ఇప్పుడు ట్రంప్ చేసిన దానికి, ప్యూతిన్ చేసిన దానికి ఎన్ని ఘోరాలయ్యాయి, ఎంతమంది చచ్చిపోతున్నారు. హిట్లర్ చేసిన దానికి ఎన్ని లక్షల మంది యూదులను చంపేశారు. బ్రిటిష్ వాళ్ళు, మొన్న మీకు చెప్పాను, మనకు ఫ్యామిన్ వచ్చినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు బెంగాల్ లోపల లక్షల మంది, 20 లక్షలు 30 లక్షల మందిని చంపేశారు. స్ట్రైట్ అవే జనాలకి ఆహారం దొరకక ఈ ఎముకలు బయటపడి అలా ఎముకల గుట్టలు కనిపించాయి. అలాగే మీకు ఇది చెప్పాను, డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పేసి జిన్నా చేశాడు అని చెప్పాను. జిన్నా ఏం చేశాడు? లేదు, లాభం లేదు, మనకు స్వాతంత్రము, మనకు వేరే దేశం ఇచ్చేటట్టు లేరు, మనం ముస్లింలు ఓడిపోతుంది అని చెప్పి వాడు ఏం చేశాడు? ఒక 300 మంది తుర్కాలు కలిసి చంపేసేయండి, హిందువులందరినీ చంపేయండి అన్నారు. కలకత్తాలో ఊచకోత కోసేశారు జనాలని, హిందువులని, 40-50 వేల మంది హిందువులని ఒక 300-400 మంది తుర్కాలు కలిసి కోసి పారేశారు ముక్కలు ముక్కలుగా. అందుకే తుర్కాలు అంత ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, మీరు సంఖ్య ఎక్కువ ఉన్నారని అనుకుంటున్నారేమో. మాకు హైదరాబాద్ లోపల ఓవైసీ చెప్పాడు, అక్బరుద్దీన్ ఓవైసీ,
మాకు ఒక గంట టైం ఇవ్వు, మొత్తం మిమ్మల్ని ఊడ్చేస్తాము, ఎన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారో అన్ని కోట్ల మంది హిందువులని మేము నాశనం చేస్తామని ఒక్క ప్రవచనకర్త నోరెత్తాడు, ఒక్క పీఠాధిపతి మాట్లాడు, ఒక్క పాపాత్ముడైనటువంటి ఈ శంకర మఠాల వాళ్ళు వీళ్ళు ఒక్క పాపాత్ముడు మాట్లాడు. హిందూ ధర్మానికి జ్ఞాలి కలిగినప్పుడు ఆ గ్లానిని చేయడానికి ఒక్క 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 మఠాధిపతి మాట్లాడా చెప్పండి. వీళ్ళందరినీ పాపాత్ములు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు పాపాత్ముడే. ఏం సాధిస్తున్నారు అక్కడికి వెళ్ళి? మీరు ఏం సాధిస్తున్నారు? వాళ్ళ చేతిలో డబ్బులు కల్పించడం, వాళ్ళ దగ్గర చెప్పులు తీసుకోవడం ఇవేనా? వాళ్ళు మన ధర్మానికి ఏం చేస్తున్నారు? తమిళనాడులో ఉంటూ కంచి పీఠాధిపతి ఏం చేస్తున్నాడు మన ధర్మం కోసం? లక్షలు లక్షలు పట్టుకుపోతారు, కోట్ల కోట్లు మన దగ్గర పట్టుకుపోతూ ఉంటారు. సో కాబట్టి ఏమవుతుందంటే జనాలలో హింస పెరిగిపోయి ఆ రోజు డైరెక్ట్ యాక్షన్ డే జరిగినప్పుడు ఒక్క పీఠాధిపతి మాట్లాడలేదు. 1946-45 నుంచి ఒక్క పీఠాధిపతి మాట్లాడాల. అలా రోడ్ల మీద వాళ్ళ శవాలుంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే ఈ కమ్యూనికేషన్ ఈ పేపర్లలో ఇంత ప్రచారం ఉండేది కాదు. కాకపోవడం వల్ల ఏమైపోయిందంటే శవాలు అలా గుట్టలు గుట్టలుగా పడుంటే ఆ శవాలను తీయడానికి కూడా జనాలు లేరు, కనీసం దాన్ని గుర్తించడానికి కూడా జనాలు లేరు. అలా అందరూ రోడ్ల మీద పడిపోయి ఉండేవాళ్ళు. పడిపోతే వాటిని తీయడానికి లేరు. వాటన్నిటిని కూడా కాకులు అవి ఇవి వచ్చి కొట్టి కొంతమందికి కొనా ప్రాణం ఉంది. ఆ కొనా ప్రాణం ఉన్న వాళ్ళని కూడా అక్కడ ఉన్నటువంటి గద్దలు అవి ఇవి వచ్చి కొట్టి చంపేసి వాళ్ళని తినేసాయి. ఇంత ఘోరాతి ఘోరంగా ఆ మిగిలిపోయిన ముక్కలన్నీ కూడా కాకులకు గద్దలకు మన హిందువుల ముక్కలన్నీ వెళ్ళిపోయినప్పుడు ఎక్కడున్నారు ఈ పీఠాధిపతులు, ఎక్కడున్నారు ఈ మఠాధిపతులు, ఎక్కడున్నారు మేము హిందువుల రిప్రజెంటేటివ్ అని చెప్పుకునేటటువంటి పరమ పాపాత్మలు? వీరా మనకు రిప్రజెంటేటివ్స్. సో కాబట్టి ఒక చెడు పని వల్ల ఎంతమంది దెబ్బతింటారో చూసుకోండి. ఒక చెడు పని వల్ల ఇప్పుడు మనం చూసామా, ఒక్కడు తలుచుకున్నటువంటిది ఏమైనా జరిగితే జరిగింది, ఏమైతే అది జరిగింది. పౌరుషం అన్నాడు. పౌరుషం అంటే తన కెపాసిటీ చూసుకోకుండా వాడు ఏం చేశాడు, వాడు ఉక్రెయిన్ వాడు తనని తాను గొప్పగా ఫీల్ అయ్యాడు. రష్యా ఇంత పెద్ద దేశం, ఉక్రెయిన్ ఇంత చిన్న ముక్క. వాడేం చేశాడు, లేదు నేను కొట్లాడేస్తానన్నాడు అని చెప్పేసి కొట్లాడుతున్నాడు. ఇటు పోయారు జనాలందరూ, మొత్తం నాశనం అయిపోయారు. దేశాన్ని కాపాడుకోవాలి కానీ మధ్యవర్తిత్వం ద్వారా దాని ద్వారా కొన్నాళ్ళకి తగ్గించుకుంటే సరిపోయేది. కానీ అది ఇప్పుడు 4 ఏళ్ల నుంచి నడుస్తూనే ఉంది. కరోనా అయిందంటే ఉక్రెయిన్ మనకు రష్యా వారే నడుస్తుంది. ఈ రోజు కూడా పోలేదు, ఇంకా నడుస్తూనే ఉంది. అంత పెద్ద దేశంతో పెట్టుకున్నాడు వాడు. నగరాలు ముక్కలు ముక్కలు అయిపోయాయి, సివిలియన్స్ అందరూ చచ్చిపోయారు, సైన్యం అయితే లెక్కలేదు, ఆయుధాలు పోయాయి, డబ్బులు పోయాయి. ఇదంతా కూడా తామసము కర్తలు అంటారు. తామసకర్తలే ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజు లోపల. ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది తామసకర్తలే. మోహాత్ ఆరభ్యతే, అవివేకం ద్వారా వాళ్ళ శక్తిని గుర్తించలేక నన్ని నాశనం చేయడానికి హింసతో కూడినటువంటి పనులు ఏవైతే ఉంటాయో ఇవి తామస కర్మలు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అంటే మనం 3 రకాల ఇవి తెలుసుకున్నాం: సాత్విక కర్మలు, రాజస కర్మలు, తామసిక కర్మలు అని. అర్జున గుర్తుంచుకో. దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు చేసింది ఏంటి? తామస కర్మ అని చెప్పి గత వారం మనం తెలుసుకున్నాం. దుర్యోధనుడు ఏం చేశాడు? ఎంత తండ్రి చెప్పినా వినలేదు. తండ్రి చెప్పాడు, అరే వినరా, ధర్మరాజు చాలా మంచి అడరా, నా మాట విను. పాపం విదురుడు కూడా పక్క నుండి చెప్తుంటే లేదు నేను వినను, రాజ్యం పోయినా సరే ఏమైనా సరే, నాన్న నాకు ఎంత అసూయ కలిగిందో నేను నీకు చెప్పలేను. మీరు కూడా చూస్తూ ఉంటారు మీ అపార్ట్మెంట్స్ లో, మీ సొసైటీలలో అక్కడ ఇక్కడ ఎవడో ఒకటి ఇలాంటి మొండివాడు ఉంటాడు. వాడు ఎవరిని గెలవనియాడు. ఇప్పుడు ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్ లోపల, ప్రతి అపార్ట్మెంట్స్ లోపల లీగల్ కేసులు నడుస్తున్నాయిట. సో ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. ఒకరి తప్పు వల్ల ఎంతమంది నాశనం అయిపోతున్నారు. దాన్ని తామస కర్మలు అంటారు. ఒక్కసారి ఈ 3 కర్మలు అర్థం కాని వాళ్ళు అడగండి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. ఇవి గత వారం తెలుసుకున్నవే అయినప్పటికీ కూడా ఇవాళ క్లాస్ అయితే మీకు మళ్ళీ రిపీట్ చేసినా కూడా మంచిగానే అనిపించిందా, లేకపోతే సార్ మళ్ళీ రిపీట్ చేసిండ్రా అనిపించిందా? ఏం లేదు సార్, కొత్తగానే అనిపిస్తుంది. లేదు సార్, బాగుంది కొత్తగా. ఏం రో, ఇక మనం ముందుకు పోయేటట్టు లేం సార్. లైఫ్ అంతా మీరు 18th చాప్టరే చెప్పేటట్టున్నారు. ఎన్నాళ్ళు చెప్తారు సార్ 18th చాప్టరు? లైఫ్ అంతా చెప్తారా సార్ మీరు? 18th చాప్టర్ ఎప్పుడైతే సార్, ఎప్పుడు మాకు మోక్షం వస్తుంది సార్? చెప్పినా ఏం కాదు సార్, చెప్పారు లైఫ్ అంతా ఎప్పుడు చెప్పినా జీవితాంతం కూడా ఉండాల్సిందే సార్. ఏ రోజుకి ఆ రోజు కొత్త పాయింటే ఉంటది సార్. మీ శిష్యులకు అర్థం కానప్పుడు ఏం చేస్తారు సార్ మీరు? అంతే కదా. అలా ఆ పాయింట్ అంటారా? కానీ అలా సార్ అలా మీరు అనుకుంటే చెప్తే ఇందాకటి పాయింట్ వెనుకంపుగా బాగుంది. ఉంటుంది సార్. ఇందాకటి మీరు పాయింట్ చెప్పడం బాగుంది. వెనుకంపుగా ఉంటుంది. స్లోగా నేర్చుకుంటాం సార్ నోట్స్ లో.
సారీ సురేశ్రీ గారు, స్లో అండ్ స్టడీ సార్. అదే స్లో అండ్ స్టడీ. ఇందాకటి పాయింట్ బాగుంది. ప్రతి పాయింట్ ని మళ్ళీ కొత్తగా చెప్తారు అని చెప్పి అన్నారు కదా, అది బాగుంది. ఎందుకంటే మనం ప్రతిదాన్ని కొత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నం. నేను సరదాగా అన్నాను సార్, మీరు చెప్పేది విసిగేం రాదు, కొత్త కొత్త పాయింట్స్ వస్తూ ఉంటాయి కానీ ఊరికే సరదాగా అన్నాను మీ శిష్యుల గురించి చెప్పడానికి. అవునవునవును, కరెక్ట్ కరెక్ట్. లేదే, నాకు అర్థమైంది. నేను ఊరికే జోక్గా అంటున్నా. ఎందుకంటే మనము కాన్సెప్ట్ అర్థం అవడం మోర్ ఇంపార్టెంట్ దాని అధ్యాయం కంప్లీట్ చేయడం. ఇప్పటివరకు నేను భగవద్గీత మీకే 4 సార్లు 5 సార్లు చెప్పాను. కానీ ఈసారి 100 వారాలు దాటిపోయిందంటే మనకు సుమారుగా 2 ఏళ్ల నుంచి ఎందుకు నేర్చుకుంటున్నాం. 2024లో స్టార్ట్ చేసాం మనం. 2024 ఏప్రిల్లో స్టార్ట్ చేసాం. 2 ఏళ్లు దాటి 2 నెలలు అయింది. ఎందుకు ఇంకా మనం కంప్లీట్ చేసుకోలేకపోతున్నాము అంటే దానికి కారణం ఏంటంటే కాన్సెప్ట్ ఈసారి అర్థం కావాల్సిందే. మీ జీవితంలో ఎప్పుడైనా నేనున్నా లేకున్నా ఏదైనా ఈ 150, 130 వీడియోలో కనీసం కంప్లీట్ చేద్దామని మనం లెక్క పెట్టుకుందాం. ఈ 130 వీడియోలని మీ జీవితాంతం గుర్తుంచుకోండి. ఇక మీరు జీవితం మొత్తం 130 వీడియోలు మీకు, మీ పిల్లలకి, అందరికీ అందజేయండి. 130 వీడియోలు మాత్రం మొదటి నుంచి చూడమనండి. అంతే, ఏమొద్దు వాళ్ళకి, ఇక జీవితంలో ఏమొద్దు. ఈ 130 వీడియోలను చూడమనండి, జీవితం మారిపోతుంది. అత్యద్భుతమైనటువంటిది. సో మనము ఇంత మంచిది తెలుసుకున్నా నాకే ఒక్కొక్కసారి ఎంత ఆనందం అనిపిస్తుందో తెలుసా. ఎంత మంచి మంచి పాయింట్లు మనం నేర్చుకుంటున్నాము. చాలా సంతోషం. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఎంత జరిగినా కూడా, ఎంత ఇదైనా కూడా, గత వారం మనం తెలుసుకున్నాం. దుర్యోధనుడు చెప్తాడు, అంతా అయిపోయిన తర్వాత నాకేమొద్దిగా, తీసుకో, నువ్వే తీసుకో రాజ్యం అంటే. అప్పుడు వదలడు ఈయన, ధర్మరాజు వదలడు. ఏమంటాడు, రా, దమ్ముంటే బయటికి రా, ఎన్నో మాట్లాడేవు కదా, నీ సామర్థ్యం ఏమైంది అని చెప్పి చివరికి మొత్తం శత్రుశేషం లేకుండా చేసుకున్నారు. సో కాబట్టి ఏమవుతుందంటే కొంతమంది మూర్ఖుల వల్ల ఎన్నో గొడవలు వస్తాయి. కాబట్టి ఆ గొడవలన్నింటినీ కూడా మనం సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేటటువంటిది. సో ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నామయ్యా అంటే భగవద్గీత 18వ అధ్యాయంలో మొట్టమొదటగా తెలుసుకున్నది త్యాగం ఏంటి, సన్యాసం ఏంటి, ఈ రెండింటికి తేడా. ఇవాళది ఒక 100 సార్లు వినండి చాలు, మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. ఒకటి సన్యాసం, ఒకటి త్యాగం. సన్యాసం మనం ఇప్పుడు చేయడం వీలవదు కాబట్టి త్యాగం చేయాలి. త్యాగం చేయాలంటే కర్మ ఫలితాలను తగ్గించుకోవాలి. కర్మ ఫలితాలను ఎలా తగ్గించుకోవాలి? కొన్ని కర్మలు అనుకోకుండా, తెలియకుండా, తర్వాత అనుకోని పరిస్థితుల లోపల చేయడం జరుగుతుంది. ఈ మూడింటికి కూడా మనము ఆలయ దర్శనాలు ఇలాంటివి చేసి మనస్ఫూర్తిగా భగవంతుడికి పశ్చాత్తాపం పడి కోరుకుంటే సరిపోతుంది. రెండోది ప్రాయశ్చిత్త కర్మలు. ఇప్పుడు మీరు ఇంట్లో చేసేటప్పుడు కూడా ప్రతిరోజు పంచశూనాలు అంటారు కదా, అవన్నీ కూడా అంతే. పురుగులని చంపడము, వేడి చేయడము, అనుకోకుండా వేడి చేస్తాం జంతువులని, చిన్న చిన్న క్రిములని, తప్పది. ఇంకా అది తప్పని జీవహింస. ఇవన్నీ కూడా పోగొట్టుకోవచ్చు అని చెప్పి చెప్పుకున్నాం. మరి మిగతా కర్మలను ఎలా పోగొట్టుకుంటాము అంటే ప్రాయశ్చిత్తం. ఇంకా మిగిలిన కర్మలన్నీ ఎలా పోగొట్టుకుంటాము అంటే జ్ఞానం తెచ్చుకోవడం అంటే ఏంది? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. మరి కర్మ గురించి ఏంటి? కర్మని నువ్వు త్యాగం చేయగలుగుతావు. ప్రారంభ దశ కర్మని నువ్వు త్యాగం చేయి, కర్మ ఫలితాలన్నీ వదిలేసాయి. అది కర్మ. కర్మకు కారణం ఏమిటి? 5 అని చెప్పి తెలుసుకున్నాం. కర్మ హేతువులు మొదటి లోపల మనం ఆ 5 హేతువుల గురించి తెలుసుకున్నాం. ఈ శరీరము, ఇంద్రియాలు, దైవ సహాయము, ఇవన్నీ కూడా మనం తెలుసుకుని కర్మకు కావాల్సినవన్నీ ఏంటో తెలుసుకున్నాం. తర్వాత సాంఖ్యయోగం ప్రకారంగా మనం ఏం తెలుసుకున్నాం? కపిలుడు సాంఖ్యం ద్వారా ఏమనంటే జ్ఞానము, కర్త, కర్మ, ఈ మూడింటిలోకి తగ్గించేశాడు ఆయన. ఎందుకంటే దానికంటే ముందు మనకు కర్మ సంగ్రహము, కర్మ చోదనము అని వచ్చాయి. ఆ కర్మ సంగ్రహము, కర్మ చోదనం ప్రకారం 6 అయ్యాయి. ఆ 6ని మళ్ళా సాంఖ్యయోగం వచ్చేసరికి 3గా తగ్గించేసి కంబైన్ చేసేసి జాయిన్ చేసేసి మనం అది బొమ్మ వేసుకొని కూడా ఒక టేబుల్ వేసుకుని చూపించుకుని చివరికి 3గా తగ్గించాడు. ఆ 3లో ఒకటి జ్ఞానము, ఒకటి కర్మ, ఒకటి కర్త. ఇప్పుడు మనకు జ్ఞానం అయిపోయింది 3 గుణాల ద్వారా. కర్మ అనేటటువంటి 3 గుణాలది అయింది. ఇప్పుడు వచ్చేటటువంటిది కర్త, చేసేవాడు. కర్మ అంటే పని, కర్త అంటే పని చేసేవాడు. జ్ఞానము అంటే ఏం జ్ఞానము? 3 రకాల జ్ఞానాలు ఉంటాయని తెలుసుకున్నాం. సాత్విక జ్ఞానము, రాజసిక జ్ఞానము, తామసిక జ్ఞానము. సాత్విక జ్ఞానం అంటే అందరిలో ఉన్నటువంటిది ఒకటే ఆత్మ అని చెప్తుందండి సాత్విక జ్ఞానం అంటారు. శ్రీనివాస్ వేరు, శ్రీనివాస ఆత్మ ఒకటి. టీవీ మణి గారు, ఆవిడ ఆత్మ ఒకటి. రజనీ గారు ఆత్మ ఒకటి. ఇలా ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క ఆత్మ ఉంటుందంటే దాన్ని రాజస జ్ఞానము అంటారు. తామసము అనే దానికి జ్ఞానం ఉండదు, తామస జ్ఞానం అని అనుకోకూడదు. తామస జ్ఞానంలో ఆత్మ లేదు, ఏం లేదు, ఇదే దేహమే ఆత్మ, ఆత్మనే దేహం అని చెప్పేసి ఎక్కువ 99% మంది ఇందులో ఉంటారు. ఇప్పుడు మన పారాయణ గ్యాంగ్లు వాళ్ళంతా ఈ కేటగిరీలోకి వస్తారు. ఆత్మే దేహం, దేహమే ఆత్మ. బాగుంటుంది తెలుసా, చాలా బాగుంటుంది. ఇది పారాయణం చేశాక ఎంత బాగుందో. నా మొగుడికి 3వ పెళ్ళైంది, ఇవి మాట్లాడుకుంటారు కదా. ఇక అది తామస జ్ఞానం. తర్వాత వచ్చినటువంటిది కర్మ.
కర్మ మళ్ళీ 3 రకాలు: సాత్విక కర్మ, రాజస కర్మ, తామసిక కర్మ. సాత్విక కర్మ అంటే ఫలాపేక్ష లేకుండా, ఏ విధమైనటువంటి రాగద్వేషాలను పెట్టుకోకుండా, దేనికి అటాచ్ అవ్వకుండా, ఇది నా బాధ్యత అని చెప్పి చేసేటటువంటి కర్మ సాత్విక కర్మ. రాజస కర్మ అంటే ఏంటి? వేరే వాళ్ళను బాధ పెడుతూ, ఆయాసపడిపోతూ, నేను చేస్తున్నాను అనేటటువంటి పొగరుతో చేసేటటువంటిది రాజస కర్మ. తామస కర్మ అంటే ఏంటి? అవివేకం వల్ల తన సామర్థ్యం ఏంటో కూడా గుర్తించుకోకుండా అందరికి హాని, హింస, క్షయము ఇవన్నీ కలిగేటటువంటిది తామస కర్మ. ఇప్పుడు మరి మిగిలిపోయినది ఏంటి? జ్ఞానం అయిపోయింది, కర్మ త్రిగుణాల ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిపోయింది కర్త. ఆ కర్త గురించి ఒక శ్లోకం చదువుకొని ఆపుకుందాం. చదువుతారా సుధామోహన్ గారు? 26వ శ్లోకం చదువుతారా? ఎస్ సార్. ముక్త సంగోనహం వాది ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యోర్నిర్వికారక్ కర్తా సాత్విక ఉచ్యతే. ఇప్పుడు కర్త అంటే పని చేసేవాడు. సాత్విక కర్త ఎవడై ఉండాలి? సాత్విక కర్మ చేసేవాడే సాత్విక కర్త. ఖాతం, సింపుల్, ఒకటే డైరెక్ట్ ఆన్సర్. సాత్వికమైనటువంటి పనులు చేసేవాడిని సాత్వికమైనటువంటి కర్త అని అంటారు. ఒకసారి ఎవరైనా రిపీట్ చేయండి ఈ మాటని. ఇవాళ డీటెయిల్ గా చెప్పాను, రిపీట్ చేయండి చాలు. అంతే, సాత్విక కర్త. బస్ కథం అయితే ఇది మనం ఇంతకు ముందు నేర్చుకున్నవన్నీ ఇక్కడ వస్తాయి. ముక్త సంగః, ముక్త సంగః, అహంకార న అహంవాది. బస్ అయిపోయింది. నా అహంవాది ముక్త సంగః. ముక్త సంగః అంటే సంఘానికి విముక్తుడుగా ఉన్నవాడు. సంఘము అంటే అటాచ్మెంట్ కి దూరంగా ఉన్నవాడు. ముక్త సంగః, సంఘానికి దూరంగా ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు. నా సాము సమన్విత. అడిగా మంత్రం తను కర్త అనేసి ఉచ్యతే చెప్పబడుతుంది. సో ఎవరు సాత్విక కర్మ చేసేవాడే సాత్విక కర్త. నేను చేశాను అని అనుకోడు, పనికి అటాచ్ అయిపోడు, ఎప్పుడు ఉత్సాహంగా డైనమిక్ గా ఉంటాడు, ఎప్పుడు యాక్టివ్ గా ఉంటాడు, ఎప్పుడు పని చేయాలనేటటువంటి కోరికతో ఉంటాడు. ఆ పని చేసినా కూడా ఏమీ ఆశించడు, ఏమన్నా జరగని అని చెప్పేసి నిర్వికారంగా ఉండి ఎప్పుడు యాక్టివ్ గా డైనమిక్ గా ఉంటూ అనవసరంగా అటాచ్ అవ్వకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటాడో అటువంటి వ్యక్తిని సాత్విక కర్త అంటాము. ఇది మనకు పదచ్ఛేదము. అర్థమైన వాళ్ళు అడగండి, అర్థమైన వాళ్ళు ఊరుకోండి, అర్థం కాని వాళ్ళు అడగండి. చెప్పండి సార్. సిద్ధి అసిద్ధి అంటే ఏంటి? సిద్ధి అంటే ఫల సిద్ధి, అసిద్ధి అంటే ఫలం సిద్ధించలేదు. అంటే అనుకున్న కోరిక తీరింది, అనుకున్న కోరిక తీరలేదు. ఈ రెండిట్లో కూడా ఎలా ఉంటాడు అతను? నిర్వికార. He is completely unaffected. He is not affected by all these things. He is completely whether desires are fulfilled or not fulfilled, he is not affected. Not affected at all. It doesn't bother at all. It doesn't bother about the results. It doesn't worry about the results. Because it is his duty, he is doing it. And the duty also he is doing the utmost devotion. అది అంటే విపరీతమైన ఆ డివోషన్ తో చేస్తున్నాడు. ఆ డివోషన్ ఉంది, ఆనందం ఉంది, పని చేస్తున్నప్పుడు ధైర్యంగా ఉన్నాడు, ఓపిక ఉంది. డ్యూటీ ఇస్ గాడ్ అని చేస్తాడు అంతే. అది చెయ్యాలి కాబట్టి చెయ్యాలి, తప్పదు, చేస్తాడు. అది కూడా ఎట్లా చేస్తాడు? ఇట్లా బద్ధకంగా చేయడం కాదు, మంచి ధృతితో చేస్తాడు, మంచి ఉత్సాహంగా చేస్తాడు. ఆ పని కూడా చేయడం ఎట్లాగా? మన బ్యాంక్ మేనేజర్లు ఉన్నట్టుగా ఇలా ఎందుకు వచ్చావు, ఎవడన్నా రూమ్ లో ఏమైందా, ఏం కావాలి సార్, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం వస్తుందండి, గంట వెయిట్ చేయండి, అది కాదు.
పనిని ధైర్యంగా చేసేవాడు, మంచిగా నిలకడగా చేసేవాడు, ఉత్సాహంతో చేసేవాడు, అలా చేస్తాడు. కానీ వాడికి పని నుంచి ఫలితం ఏదొచ్చినా సరే, కానీ తను చేయడం మాత్రం చాలా అద్భుతంగా చేస్తాడు. అంటే వర్క్, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీకు జ్ఞాపకం ఉందా, వర్క్ ఇన్సెసెంట్లీ బట్ నాట్ బి అటాచ్డ్ టు అని. ఎప్పుడు పని చేయి, పనిని మంచిగా ఆరోగ్యవంతంగా చెయ్యి, కానీ ఎప్పుడు కూడా దానికి అటాచ్ అయిపోకు అని చెప్పి చెప్తూ ఉంటారు. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ సార్. సార్ సంఘ వివర్జిత అన్నారు కదా, అంటే అదే ఎవరు కలవకపోవడమనా, లేకపోతే మన చుట్టూ కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం ఏదో ఫస్ట్ మీరు చెప్పారు చాక్లెట్ ఇస్తే పిల్లలు స్కూల్కి వెళ్తారు అనేసి, మనం కొంచెం వాళ్ళని అలా ఇది చేయొచ్చు కదా సార్, అలా అవ్వదంటారా? మనుషులని టోటల్ గా దూరం ఉండాలి అంటే మనం ఎవరికి కూడా దూరం ఉండే వాళ్ళం కాదు. మనుషులతో అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అంటే ఏంటి? అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అంటే వీడు పర్మనెంట్, వాడు పర్మనెంట్, ఈ పిల్లోడు నాకేదో చేస్తాడు, వాడేదో చేస్తాడు అని చెప్పేసి అనుకోవడం లాంటివి తగ్గించాలి. అందరినీ అలా కాదు. ఆత్మీయులు అనుకుని కబుర్లు చెప్పడం అవి తగ్గించాలి. అందరితోటి అనవసరమైనటువంటి సమయాలు తగ్గించాలి. అందరితోటి కూడా వీళ్ళు నాకు ఆత్మీయులు అనుకోకూడదు. అందరు ఆత్మీయులు కేవలం సత్సాంగత్యం ఇచ్చే వాళ్ళు మాత్రమే అటువంటి వారితో ఉండాలి. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే పనితో అటాచ్ అవ్వకుండా, ఇక్కడ మనుషులతో అటాచ్ అవ్వకుండా సంఘ వివర్జిత అవుతుంది. ఇక్కడ పనితో అటాచ్ అవ్వకూడదు. పని అంటే ఏంటి? నేను చేస్తున్నాను ఇవాళ, మస్తు పని చేస్తున్నాను, దేవుడు నాకు కనకవర్షం గుర్తిస్తాడు. పనితోని సంఘ వివర్జిత, మనుషులతోని కదా. ఈ శ్లోకంలో చెప్తున్నంత వరకు పనితోని నువ్వు క్లోజ్ గా అటాచ్ అయిపోతుంది. అందుకే నేను ఇందాక ఇంగ్లీష్ లో కూడా చెప్పాను, వర్క్ ఇన్సెసెంట్లీ నాట్ బి అటాచ్. పని చెయ్యి, ఆ పనితో అటాచ్ అయిపోకు. ఏమైపోతుంది, పని చేస్తా కూర్చుంటే మనం చాలా సార్లు దెబ్బతింటాం, చాలా కష్టపడతారు, ఎవ్వరు ఒక్కరే పని చేస్తారు. మీరు ఒక్కరే పని చేసిన తర్వాత ఏమవుతుంది, తర్వాత ఎవరు వచ్చి క్రెడిట్ తీసుకుంటూ ఉంటారు. తీసుకుంటే అప్పుడు మీరు బాధపడతారు, అయ్యో నేను చేసిన దానికి వేరే వాడు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా ఎప్పుడైనా అంతే, మీరు పని చేస్తారు, వేరే వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారు. కానీ మనకేమైతుంది, ఇన్నాళ్ళు నేను పని చేశాను, నేను అప్పుడు కుక్క చాకరీ చేశాను, ఏదో చాకరీ చేశాను, కానీ చూడి మనం వాళ్ళు క్రెడిట్ తీసుకుంటున్నాను అనుకో. ఎందుకంటే అలా అనుకోకుండా నేను చేశాను, నేను ఎంత పని చేశాను. మన చుట్టాలలో వాళ్ళలో చాలా మంది చూస్తూ ఉంటాం మనం, నేను చేశాను, నేను ఇట్లా ఉన్నాను, నేను అట్లా ఉన్నాను, ఇవన్నీ వాళ్ళు జనాలు ఎవరు ఉంటారు, వాళ్ళందరూ కూడా పనితోని అటాచ్ అయిపోయిన వాళ్ళు. పనితో అటాచ్ అవ్వకూడదు. ఇది నా బాధ్యత, చేసేసాను, అయిపోయింది, దట్స్ ఇట్. పిల్లలతో పని చేశాము, పిల్లలు వాళ్ళని పట్టించుకోరు. ఎరా చిన్నప్పుడు నీకు ఏమేమి కడిగానో తెలుసా అని అన్నాం అనుకోండి, అంత అది చేసావంటే అది నీకు బాధ్యతగా చేసావు అంతే. ఎంత తెలుసా, చేయవలసిన కర్మ మనం చేయవలసిన చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా సహాయం చేసి అందరితో ఆగిపోయడమే, ఇంకా అటాచ్ పెట్టుకోకూడదు. అది పెట్టుకోకూడదు. అయితే ఇప్పుడు మనకు ఆత్మీయులు ఉంటారు. ఇది మనకు కర్మ విషయంలో కాకుండా మనుషులతో ఎలా ఉండాలి? మనుషులను కూడా ఎవరిని ద్వేషించకూడదు, తగ్గించాలి. అనవసరమైన ఇప్పుడు, ఎందుకంటే జనాలందరికీ ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉండదు. కాబట్టి అనవసరమైన జనాలకు దూరంగా ఉంటాం, అవసరమైన జనాలతో కలిసే ఉంటాం, అవసరమైన మనుషులతో కలిసే ఉంటాం. మంచి వ్యక్తులు ఉంటారు, వాళ్ళతో మాట్లాడితే మనకు చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఎవరు చాలా బాగుంటుంది. మీరు చెప్పేవన్నీ వాళ్ళు చెప్పమంటారు సార్. ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు అంటారు ఈ రోజు మీ గురువు గారు ఏం చెప్పారండి అని అడుగుతారు. అంటే చెప్పారండి, ఇలా చెప్పారు, ఈ రోజు కర్మ గురించి చెప్పారు, కర్మ సన్యాసం చేయమన్నారు, మనది మనకు అవ్వదు కాదు చెప్పడమే కాకుండా అక్కడ అనవసరమైన రూమర్స్, అనవసరమైన. ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, ఏ వ్యక్తినైనా చెడ్డగా మాట్లాడడం ఒక్క నిమిషం పట్టదని గుర్తుంచుకోండి. ఎవరి గురించి అయినా చెడ్డగా మాట్లాడచ్చు, ఎవరి గురించి అయినా వాళ్ళ జీవితాన్ని ఒక్క నిమిషంలో మనము తప్పుగా చూపించవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే చాలా మంది ఉంటారు నెగిటివ్ పీపుల్, ప్రపంచంలో చాలా మంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. ఆ నెగిటివ్ పీపుల్ కి మనం నేరాలు చెప్తారు, వీడు ఇట్లాంటి వాడు, వాడు అట్లాంటి వాడు, వీడి మనసు బిట్ చేస్తారు. ఇవన్నిటిని మీరు దూరంగా ఉండాలి. నిజంగా దూరంగా ఉండాల్సినవి ఇవే, వీటికే దూరంగా ఉండాలి. సో ఉండాలి. మనకు ఏదైతే ఆత్మీయత, ఇప్పుడు మొన్న మీరు యాత్రకు వచ్చినప్పుడు అసలు మీరు ఫస్ట్ టైం పరిచయం అయ్యారు అని ఎప్పుడు అనిపించలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంత ఆత్మీయంగా ఉన్నారు. దానికి కారణం ఏంటి? ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఆధ్యాత్మిక విషయాలే ముఖ్యము. వదలలేక ఎలా వెళ్ళారా అప్పుడు గుర్తుంచుకోండి. ఎందుకంటే 5 రోజులలో వచ్చినటువంటి అనుభవాలలో మీకు ఏం తెలిసింది, అబ్బా ఇంత మంచి జనాలతో ఉన్నామని. దానికి కారణం ఏంటంటే అది కొన్ని రోజులుగా ఆ సిస్టమ్ బిల్డ్ అవుతూ వచ్చింది. 6-7 ఏళ్ళుగా బిల్డ్ అవుతూ వచ్చినటువంటి సిస్టమ్ ఒకసారి అందరూ కలిసేసరికి ఆత్మీయత పెరిగింది, ఇంకా బలపడుతుంది. అది ఇంకా బలపడుతుంది. సో అది గుర్తుంచుకొని ఎదగడం పెద్ద కష్టం కాదు. ఎదిగిన తర్వాత అది నిలబెట్టుకుంటాం. అప్పుడు చూడండి ఎంత ఆనందం ఉంటుందంటే, చాలా మంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక మార్గంలో రాగానే అన్ని ఎప్పుడు లేవనట్లేదు, నీ బాధ్యతలు ఇంకా బాగా చేస్తావు. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఆఫీస్ పని చాలా బాగా చేస్తాను, RSS పని చాలా బాగా చెప్తా, ప్రవచనాలని
బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. 3 పనులకు కూడా పర్ఫెక్షన్ సాధించడానికి ప్రయత్నం చేస్తా. ఆఫీస్ పని కూడా చాలా బాగా చేస్తా. లాస్ట్ మినిట్ వరకు ఎట్లా జరుగుతుంది ఒక్కసారిగా ఎట్లా చెప్తానంటే అసలు ఇక టాప్ క్లాస్కి వెళ్ళేలాగా తీసుకుంటారు. అదే విధంగా మళ్ళీ ఏది చేసినా అంతే, ఏ పని చేసినా కూడా మనము ఒకటే గుర్తుంచుకోండి, అభ్యాస వైరాగ్యాలు ఉన్నటువంటి వ్యక్తి ఇక ఒక్క మెట్టు ఎదిగినా కూడా ఆ విలువ తెలుసుకోగలడు, ఆధ్యాత్మికత విలువ తెలుసుకోగలడు. ఆధ్యాత్మిక విలువ అంటే పిల్లలు తీసి రోడ్డు మీద పడేయడమో, భార్యని పుట్టింటికి పంపేయడమో, మొగుడిని వదిలేయడమో కాదు. మనం సమాజంలో ఉన్న బాధ్యతలన్నీ ఇంకా ఎక్కువ బాగా చేస్తాము, కానీ నాట్ అటాచ్ ఉంటుందా, అనవసరంగా అటాచ్ అవ్వకూడదు. ఆ అటాచ్ అవ్వకుండా ఇంకా బాగా చేస్తాం. ఇప్పుడు నేను RSS లో చాలా గంటలు స్పెండ్ చేస్తాను. RSS నిజం చెప్పాలంటే జీవితంలో ఒక భాగం అయినప్పటికీ కూడా రేపు నేను లేకపోయినా కూడా RSS నడవాలి, అలా ఉండాలన్నమాట. మాకు ఈ సంస్థ ప్రారంభమైనప్పుడు వ్యక్తుల పైన ఆధారపడలేదు, వ్యవస్థ పైన ఆధారపడింది. అందుకే 100 సంవత్సరాలుగా డివిజన్ కూడా కాలేదు మా ఆర్గనైజేషన్ లో. దానికి కారణం ఏంటంటే ఇది వ్యక్తుల పైన ఆధారపడింది కాదు, డిసిప్లిన్ పైన ఆధారపడింది. అదేవిధంగా మన లోపల కూడా కావాల్సినది ఏంటయ్యా అంటే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఉన్నటువంటి మరుక్షణంలో మనం కూడా సాధించగలుగుతాము. వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇంకా కూడా ఎవరికి ఏది అర్థం కాకపోయినా అడగండి. వాళ్ళ చాలా మంచి సెషన్ జరిగింది. 100 సార్లు వినండి ఒక్కొక్కళ్ళు. నేను అంటున్నా అంటే ఏం అతిశయోక్తి కాదు, వినండి. నిజంగా ఇవాళ లోపల మీకు కర్మల గురించి తెలుసుకున్నాము. ఈ 26 శ్లోకాల యొక్క సమ్మరీ మొత్తం తెలుసుకున్నాం. వీలైనన్ని సార్లు వినండి. ఇది ఒక్కసారి ప్రశ్నలు ఇంకా అడగండి. కృతజ్ఞతలు గురుగారు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నెన్నో ఆలోచనలు వచ్చాయి. అన్ని కూడా అన్ని అర్థమైనట్టుగా చెప్పారు. కృతజ్ఞత. జై శ్రీకృష్ణ. గాడ్ బ్లెస్ యూ. చాలా మంది ఈ మధ్య ఎమోషనల్ అవుతున్నారు. నేను చూసాను, నాకు పెడుతున్నటువంటి మెసేజెస్ లో కూడా యాత్ర వచ్చినటువంటి వాళ్ళు. చాలా సంతోషం. అట్లీస్ట్ మీకు ఆ అనుభవం కలుగుతోంది అంటే నాకు చాలా సంతోషం. ఒకసారి అనుభవం వచ్చిన తర్వాత ఇంకా మీరు వదలరు. అది గుర్తుంచుకోండి, అది గుర్తుంచుకోండి. ఆ ఆధ్యాత్మిక అనుభవం అనేది చాలా గొప్పది. ఇది అన్ని విద్యలలోకి కూడా గొప్ప విద్య. బ్రహ్మ విద్య నేర్చుకుంటున్నారు. అందరిలాగా ఏవో అడ్డగోలు పారాయణలు, అడ్డగోలు పూజలు, అడ్డగోలు వ్రతాలు, అడ్డగోలు నోములు కాదు. ఇది ఒక పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక విద్య. 1,00,000 కోటి పారాయణలు చేస్తే ఒక యజ్ఞము. నిన్న చేసినటువంటి క్విజ్ ఒక కోటి యజ్ఞాలతో సమానమైనటువంటిది. సో అంత ఆధ్యాత్మిక చింతనను మనకు పెంచేటటువంటి ఈ మార్గం లోపల అందరూ కూడా చక్కగా నడవండి. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే సరే, లేకపోతే రేపు విష్ణు సహస్రనామంలో భగవంతుడు ఎలా ఉంటాడో మళ్ళీ తెలుసుకుందాం. మళ్ళీ తెలుసుకుందాం. అవే విషయాలు తెలుసుకుందాం. కొత్తగా చెప్తా, మళ్ళీ కావాలంటే మీకు ఇంకా కొత్తగా చెప్తా, కొత్త ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇవాళ చెప్పే కదా మా డాబా మీదకి వెళ్ళిన. చెప్పండి. మా జ్ఞాపక శక్తి పెరుగుతుంది సార్. మీరు చెప్పడం వల్ల కూడా, పదే చెప్పడం వల్ల కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మరి జై శ్రీకృష్ణ. సార్ తామస కర్మ సరే చేసుకోవచ్చు అంటారా, లేకపోతే అసలు ఇద్దరు మాట్లాడుతున్నారు. విజయలక్ష్మి గారు మాట్లాడండి, తర్వాత అర్చన గారు మాట్లాడండి. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. విజయలక్ష్మి గారు, తర్వాత అర్చన తోట. విజయలక్ష్మి గారు మాట్లాడండి. అంటే బాబు ఊరెడుతున్నాడు, అది మిస్ అయ్యాను చివరిలో. ఏది మిస్ అయ్యారు? తామస కర్మ. తామస కర్మ అంటే మన కర్మ ద్వారా వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడము, ఆలోచన రహితంగా చేసేటటువంటి కర్మ తామస కర్మ. ఓకే, మళ్ళొకసారి మొత్తం వీడియో వినండి. అంటే మన అవివేకం ద్వారా ఎంతో మందికి ఇబ్బంది కలిగించి మన సామర్థ్యాన్ని చూసుకోము, అలా అడ్డగోలుగా వెళ్ళిపోయి చేస్తాము. ఆ పని వల్ల మనకు ప్రమాదమే, బయట వాళ్ళకు ప్రమాదమే. ఆ పనులన్నీ ఇదైపోతాయి, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని ఖర్చు అయిపోతాయి. ఇవన్నీ హింసకు కూడా ఒక్కొక్కసారి కారణం అవుతుంది. దాన్ని తామస కర్మ అని అంటారు. అంటే తమో గుణమే సార్. ఇబ్బంది పడేది తామస కర్మ. మళ్ళొకసారి వినండి, వీడియో మొత్తం వినండి. చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాము. మళ్ళొకసారి వీడియో వినండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది క్లుప్తంగా చెప్పాను, మొత్తం వినండి అమ్మా, మీకు మంచిగా అర్థమవుతుంది. జై శ్రీకృష్ణ. అర్చన. జై శ్రీకృష్ణ. అర్చన. ఇప్పుడు పారాయణము ఒంటరిగా చేసుకోవడం మంచిది అంటారా, పారాయణం కన్నా ఈ ప్రవచనాల వినటం ముఖ్యం అంటారా? పారాయణం, ఇప్పుడు సినిమా మీరు చూస్తున్నారు, సినిమా చూస్తున్నప్పుడు సినిమా లోపల మీకు డైలాగులు అర్థం కావు, ఏం చేస్తారు అప్పుడు?
మీరు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నారు, అనుభవం ఒక అనుభవం పొందాం. ఒక ఇంగ్లీష్ సినిమా చూస్తున్నారు, చిరాగ్గా ఉంటుంది. ఇంటర్స్టెల్లర్ చిరాకుగా సినిమా ఉంటుంది. చూస్తున్నారు, ఇంటర్స్టెల్లర్ సినిమా చూస్తున్నారు అంటే ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే దేర్ ఆర్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్ వరకు మన మనుషులు చూస్తారు. 4th డైమెన్షన్ వరకు కొన్ని గ్రహాల వాళ్ళు చూస్తారు. 5th డైమెన్షన్స్ వరకు కొంతమంది చూస్తారు. ఆ గ్రావిటేషన్ అనేటటువంటిది 5th డైమెన్షన్. 4th డైమెన్షన్ అనేటటువంటిది మీకు టైము. ఇప్పుడు ఈ 5 మీకు తెలిసినాయి. తెలిసిన తర్వాత సినిమా చూడడం ఈజీ అంటారా? మీకు ఫస్ట్ ఇవి 5 తెలియవు, నంబర్ 1. నంబర్ 2 మీకు ఇంగ్లీష్ రాదు. అర్చన చెప్పు ఇప్పుడు. చూడలేము. అర్థం తెలుసుకున్న తర్వాత అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అర్థం తెలుసుకున్న తర్వాత చదువుకోమంటారు. పారాయణ గ్రంథం భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, నారాయణీయం పారాయణ గ్రంథం కాదు. పారాయణకు కేవలము భగవద్గీతలో 12-15 మాత్రమే పనిచేస్తాయి. 12-15. నెక్స్ట్ విష్ణు సహస్రనామం పారాయణకు పనికొస్తుంది, లలిత సహస్రనామం పారాయణకు పనికొస్తుంది, ఆదిత్య హృదయం పారాయణకు పనికి. అడ్డమైన అన్ని చదువుకుంటూ పోతే పారాయణకేం పనికిరావు. అవి పారాయణకు పనికొచ్చేవి కొన్ని, ఆదిత్య హృదయము, తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇవన్నీ పారాయణవి చేయవచ్చు, ఇవి చేయవచ్చు. కానీ అర్థం తెలుసుకుని చేయాలి. కానీ పారాయణ చేయాల్సిన అవసరం ఏముంది? మీరు అర్థం తెలుసుకుంటే జ్ఞాన మార్గంలో ఆలోచిస్తూ వెళ్ళిపోతే మీకు అది ఇంకా ఫాస్టెస్ట్ ఇది కదా. మీరు అర్థం తెలుసుకోవడం మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు స్కూల్ లోపల పారాయణం రిపిటేషన్ చేస్తారు. ఎందుకు రిపిటేషన్ చేస్తారు? అది గుర్తుంటుంది. గుర్తున్న 15 ఏళ్ల తర్వాత మీకు అది అర్థమవుతుంది. చిన్నప్పుడు ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా అని చెప్తాం. అవునా? ఇదే మనం జోక్ గా చెప్పుకున్నాం. ఎలా చెప్పుకున్నాము? ఆవిడ సార్ అడుగుతారు, చెప్పండి అంటే ఒక అమ్మాయి చెప్పడానికి ట్రై చేస్తుంది. సార్ చెప్తాను సార్, కానీ మగ పిల్లలందరూ నవ్వుతారు సార్, వాళ్ళని ఆపండి అంటే, ఒరే అబ్బాయిలు కామ్గుండండి రా అని. అప్పుడు ఆమె చెప్తుంది అనమాట. ఆమె ఏం చెప్తుంది? ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుష బాబోయ్ పురుష్ అమ్మో నాయనోయ్ పురుష్ బాబోయ్ ఈ పురుషుల పిచ్చి బాగా పట్టిందబ్బా నీకు, మీ అబ్బా నాన్నకు చెప్పు పెళ్లి చేసేస్తారు అయిపోతుందో గోలా అని. సో ఇక్కడ ఏమైతుంది, చిన్నప్పుడు మనకు ఈ శ్లోకం యొక్క విలువ తెలియదు కానీ మనం బట్టి కొడతాం. ఎందుకంటే అప్పుడు మనకు పరిణతి ఉండదు కాబట్టి బట్టి కొడతాం. బట్టి కొట్టేవన్నీ కూడా పరిణతి లేకుండా చేసే పనులే. అయితే ఇప్పుడు ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, తర్వాత ప్రవచనకర్తలు వీళ్ళందరూ బట్టి కొట్టడానికి ఎందుకు ప్రోత్సహిస్తారు? నంబర్ 1 ఏంటంటే వాళ్ళు ఇంకా కూడా మనని ప్రారంభ స్థాయిలోనే ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఒకటి, అందరూ కూడా ప్రారంభ స్థాయిని దాటరు అని వాళ్ళ గట్టి నమ్మకం. ప్రారంభ స్థాయిని దాటిన వాడు మా దగ్గరికి ఎందుకు వస్తారులే అనేటటువంటి అనుమానం. మూఢనమ్మకాలతోని ఇప్పుడు మీరు అర్థాలు చెప్పిన తర్వాత విషయం అడుగుతున్నారు. పారాయణం అవసరం ఏముంది? ఇప్పుడు మీరు అదే చెప్తున్నా, నేను మళ్ళీ అదే చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ మీరు చిన్నప్పటికెళ్ళి మళ్ళీ ఉప్పు కప్పు రంబు బట్టి కొడతారా, లేకపోతే దాన్ని అనుభవంలోకి తెచ్చుకుని అరే ఎంత కరెక్ట్ అని అంటారా? ఏం చేస్తారు ఇప్పుడు మీరు? అంతే. జ్ఞానం అనేది అనుభవము. అయితే మరి పారాయణం భక్తి కిందికి వస్తుందా? మళ్ళీ అది కూడా క్వశ్చనే. పారాయణం అనేది భక్తి కిందికి వస్తుందా? సార్ ఇప్పుడు చాలా మంది నాకు చెప్తున్నారు, సార్ పారాయణం అనేది భక్తి కిందికి వస్తుంది, పారాయణం చేద్దాం, మేము అందరం ఆడవాళ్ళం అందరం కూర్చుంటాము, మెడ లోపల ఐడెంటిటీ కార్డ్ వేసుకుంటాము, గుంపులుగా కూర్చొని పారాయణం చేస్తాము, అది భక్తి. శ్రీకృష్ణుడు భక్తి యోగంలో ఏం చెప్పాడు? ఎవరైనా చదవండి. ఏవం సతత యుక్తాయే భక్తాస్త్వాం పర్యుభాషతే, అదేదైతే ఉందో ఆ చాప్టర్ లోపల భక్తుడి యొక్క లక్షణాలని, భగవంతుడి యొక్క లక్షణాలని చెప్తాడు ఆయన. భక్తుడి యొక్క లక్షణాలు 35 లక్షణాలు చెప్తాడు. ఆ 35 లక్షణాలలో పారాయణం ఉందా, పూజ ఉందా, నోముందా, వ్రతం ఉందా? ఉంది. ఏదుందో చెప్తా. వ్రతం ఉంది. ఏం వ్రతం అంటే? శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జిత, అద్వేష్ట సర్వభూతానాం అని ఉంది. ఉదాసీనం అది ఉంది. ఎవరిని కూడా ఉద్వేగం పరచనటువంటిది, అనుద్వేగకరం. సో ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ అవి లక్షణాలు అని చెప్పాడు. కాబట్టి అది కూడా భక్తి కాదు. సో ఇప్పుడు మీరు అనుకునేటటువంటి భక్తి డెఫినేషన్ లో రాదు పారాయణం. అయితే పారాయణము, పాటలు, భజనలు, కీర్తనలు ఇవన్నీ కూడా మనము దేవుడితో ఏకాంతంగా మమేకం అవ్వడానికి ఉపయోగపడతాయి. భజనలు గుంపు యాక్టివిటీస్ లోపల ఒక్కొక్కసారి పెద్ద చోట్ల పెట్టేసి భజనలు చేయిస్తే కొద్దిసేపు మనకు తన్మయత్వం అనిపిస్తుంది. అయితే భక్తి కిందికి రాకపోవచ్చు. ఓకే, ఒక మార్గం. అయితే మరి మీరు అనొచ్చు, మరి శ్రవణం, కీర్తనం, స్మరణం, సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం ఇవన్నీ ఎందుకు వచ్చాయి సార్ నవవిధ భక్తులు అని?
అది ఇచ్చినటువంటిది విశిష్ట అద్వైతం మతం ఇచ్చింది. అద్వైత మతంలో అవి లేవు. అద్వైత మతంలో అసలు భక్తే లేదు. అసలు భగవద్గీతలో భక్తి లేనే లేదు. భగవద్గీతలో భక్తి అనే మాటనే లేదు. భగవద్గీతలో భక్తి అనే మాటనే లేదు. అనన్య భక్తి. ఇక్కడ భక్తి అంటే ప్రేమ అనే మాట ఉంది. ప్రేమ వేరు, భక్తి వేరు. ఇప్పుడు ఈ చెప్పే గ్యాంగ్ లోపల ఒక్కడైనా అనన్య భక్తి అంటే ఏంది? ఎవరిని ప్రేమించకుండా నన్ను ఒక్కడినే ప్రేమించు అన్నాడు. ఇప్పుడు అర్చన, ఇప్పుడు నువ్వు పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తావా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తావా? ఉన్న మాట చెప్పాలి. హలో అంటే గురుగారు అర్చన, దేవుడి పట్ల కృతజ్ఞత, పిల్లల పట్ల ప్రేమ. మరి దేవుడు ఏమని చెప్తున్నాడు? అనన్య భక్తి అన్నాడు. భక్తి అంటే ప్రేమ. సో ప్రేమకే రకరకాల పేర్లు. అందులో భక్తి అనేది దేవుణ్ణి ప్రేమించడం. సో ఇప్పుడు అనన్య భక్తి అంటే ఎవరిని కూడా ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించగలగడం. అది పాసిబుల్ అవుతుందా? అందరిలో భగవంతుని చూడాలి. అందరిలో భగవంతుడు, ఒక్క నిమిషం మీరు ఎవరు మాట్లాడకండి. అందరిలో భగవంతుడిని చూడగలిగితే అది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే అందరిలో నువ్వు భగవంతుడిని చూడగలుగుతావో, జాగ్రత్తగా అందరిలో నువ్వు ఎప్పుడైతే భగవంతుడిని చూడగలుగుతావో భక్తి జ్ఞానం సమానమవుతుంది. అప్పుడే భక్తి జ్ఞానము రెండింటికి సమన్వయం కుదురుతుంది. అదే ఆదిత్య హృదయం అని నిన్న మనం తెలుసుకున్నాం. భక్తి జ్ఞానము రెండు కూడా ఒకటే. ఎప్పుడు ఒకటి? భక్తి పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు జ్ఞానము ప్రారంభ దశలో రెండు ఒకటే. ఉదాహరణకి భక్తి యోగము 12వ అధ్యాయంలో 35 లక్షణాలు చెప్తాడు. 13వ అధ్యాయంలో జ్ఞాన యోగంలో 20 లక్షణాలు చెప్తాడు. ఈ 20 లక్షణాలని ఆ 35 లక్షణాలని కంపేర్ చేస్తే భక్తి జ్ఞానం ఒక్కటే. సో కాబట్టి భక్తి పీక్స్కి వెళ్ళిపోతే, అందరినీ ప్రేమించగలిగే తత్వం వస్తే, నీ పిల్లల్నే కాదు, నీ పిల్లలతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిలో ఉన్న ఆత్మని ప్రేమించగలిగితే నువ్వు జ్ఞాన స్వరూపుడు అయిపోతావు. భక్తి విల్ బి కన్వర్టెడ్ ఆటోమేటికల్లీ టు జ్ఞానము. అర్థమైంది అర్చన? అర్థమైంది. భక్తే జ్ఞానంగా మారిపోతుంది. కర్మ భక్తిగా మారుతుంది, భక్తి జ్ఞానంగా మారుతుంది. దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ స్మూత్ ట్రాన్సిషన్ అక్రాస్ ఆల్ దీస్ ఫేజెస్. కర్మలోంచి కొంత ధ్యానంకి మనం పెడతాము, ధ్యానంలోంచి భక్తిలోకి పెడతాము, భక్తిలోంచి జ్ఞానంలోకి వెళ్తుంది. తెలియకుండానే ఆ ట్రాన్సిషన్ జరుగుతుంది. మనం భక్తి అనగానే ఈ పారాయణలు ఇవి ఆలోచిస్తున్నాం కానీ అసలు గొప్ప తత్వాన్ని గుర్తించడం లేదు. మీరు ఆ పాట ఉంది కదా, మేరేతో గిరిధర్ గోపాల్ దూసురాన కోయి, అది వింటే ఎంత బాధ అనిపిస్తుంది మనకు. దేవుడిగా నావాడే, ఇంకా ప్రపంచంలో ఇంకెవ్వరికి లేడు అన్నటువంటి భావన. అంటే అందరిలో ఉన్నటువంటి వాడే నాలో ఉన్నాడు అని అక్కడ అద్వైత భావం. అదే విధంగా సుఖ కే సబ్ సాథీ దుఃఖ మే నకో, మేరే రామ్ తేరే నామ్ ఏక్ సాజ దూజా నకో. ప్రపంచంలో సుఖానికి అందరూ ఉంటారు, దుఃఖం వచ్చినప్పుడు ఎవ్వరు మన దగ్గర రారు. ఓ రామ, నీ నామం తప్ప నాకు ఇక్కడ ఇంకొక వేరే దూజా లేదు, ఇంకొక మార్గం లేదు, దూజా నకోయ్ చెప్పినప్పుడు అక్కడ భక్తిని గుర్తించారా లేదా ఆలోచించండి. मोको कहाँ ढूंढे रे बंदे मैं तो तेरे पास में, मोको कहाँ ढूंढे रे बंदे, నన్ను ఎక్కడెక్కడ వెతుకుతావు, నేను నీ దగ్గరే ఉన్నా. వైష్ణవ జన తో తేనే కహియే జో పీర్ పరాయి జానే రే. వేరే వాళ్ళ యొక్క సమస్యలు తీర్చి వేరే వాళ్ళ యొక్క బాధలో పాలు పంచుకున్నప్పుడు మాత్రమే నువ్వు నిజమైనటువంటి మనిషిగా అనిపించుకోగలుగుతావు. నేనని నీవని తలచితిరా, నీవే నేనని తెలిసితిరా. ఇన్నాళ్ళు కూడా నేను వేరు నువ్వు వేరు అనుకున్నామో భగవంతుడా, ఇప్పుడు తెలిసింది నువ్వు నేను ఒక్కటే అని చెప్పేసేసి. సో ఇలాగా భక్తివి అనేక రకాలైనటువంటి మార్గం ఉన్నాయి. ఆయన ఏమంటాడు? విఠల విఠల పాండురంగ విఠల, జై పాండురంగ విఠల, సర్వం మరచిని స్మరణము చేయ, స్వర్లోక ఆనందమే. విఠల విఠల పాండురంగ విఠల, సర్వం మరిచి
ప్రపంచం అంతా మర్చిపోయి దేవుడా నీ సేవలోనే ఉండిపోతాను. అది భక్తి అంటే. భక్తి అంటే ఏదో ఆలయానికి వెళ్ళిపోయి దండం పెట్టుకోవడము, లేకపోతే హడావిడిగా దర్శనం చేసుకోవడము, అవన్నీ మంచివే. కర్మలను కొంత తగ్గిస్తాయి. కాకపోతే నేనేమంటానంటే అవన్నీ చెయ్యండి, అవన్నీ వద్దనను. కానీ నేనేమంటానంటే దట్ ఈజ్ నాట్ కాల్డ్ భక్తి. భక్తి అనేటటువంటిది అనన్య భక్తి. అది మనం వీళ్ళందరిలో చూసాము. వాళ్ళందరూ ఎలా చేశారు? ఆమెకి విషమిస్తే భర్త, ఆమె ఏం చేసింది? భర్త విషమిస్తే సంతోషంగా స్వీకరించింది. ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. ఆమెకి భయమే లేదు అసలు. ఐసి లాగి లగన్ మీరా హో గయే మగన్ మీరా రాణి దివానీ కహానే లగే महलों में पली बन के जोगन चली वो तो गली गली हरि गुण గానే లగి ఐసి లాగి లగన్. ఎలా ఉంది? ఆమెకు అంతా పట్టుకుంది. ఆమెకు భర్త విషమిచ్చాడు. ఆమె ఏం లేదు, ఆమె పిచ్చిదానిలాగా తిరుగుతోంది. రోడ్ల మీద అందరూ ఆమెను చూసి దీవాని దీవాని అయింది, మీ పిచ్చెక్కింది అనుకుంటున్నారట. కానీ మరి ఎలాంటిది ఆమె బ్యాక్గ్రౌండ్ చూడు. మహలో మే పలి, మహల్స్ లో పెరిగింది. బన్కే జోగన్ చెలి, ఒక యోగినిలాగా మారి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భక్తికి ఈ ప్రవచనకర్తలు, ఈ మఠాధిపతులు, ఈ పీఠాధిపతులు వీరందరూ చెబుతున్నటువంటి డెఫినేషన్ తప్పు. మనకు కామ్య కర్మలని చూపించడం ద్వారా వీళ్ళందరూ మనల్ని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీకు ఒక మఠాధిపతి గురించి చెప్పకూడదు ఆయన పేరు కూడా. ఆయన ఇందిరాగాంధీ పదవి పోగొట్టుకున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిందట, నేను ఏం చేయాలి అని చెప్పి చెప్తే ఆయన ఇట్లా ఇట్లా అన్నాడట. అంటే చెయ్యి గుర్తు వాడుకో అని చెప్పి. ఆయనను మనం ఈ రోజు దేవుడుగా కూడా పూజిస్తాం, కంచి మఠాధిపతి. సో ఇది ప్రాబ్లం ఏంటంటే ఒక పొలిటీషియన్ ఆయన ఎలా మఠాధిపతి అవ్వగలుగుతాడు? సో కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే కామ్య కర్మల వల్లనే అందరూ దేవుళ్ళ దగ్గరికి వెళ్తారు, అందరూ మఠాధిపతుల దగ్గరికి వెళ్తున్నారు. బట్ నువ్వు చూసుకోవాల్సింది ఎక్కడ? లోపల చూసుకోవాలి. అంతర్గతంగా అంతర్ముఖుడవై లోపల ఉన్నటువంటి పరమాత్మను చూసుకోవాలి. మన లోపల ఉన్నటువంటి దైవత్వాన్ని ఆవిష్కరించుకోవడమే నిజమైనటువంటి డివినిటీ, నిజమైనటువంటి ఆత్మ లక్షణము. కానీ మనం ఏం చేస్తున్నాము? ప్రపంచంలో ఉన్న కుళ్ళునంతా కూడా చూస్తున్నాము. మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించడం లేదు. మన లోపల ఉన్నాడు దేవుడు, మన లోపల ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి? ప్రతి చోట అదే చదువుతున్నాం. ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం. విష్ణు సహస్రనామంలో అదే చదువుతున్నాం. ప్రతి చోట కూడా మనలో ఉన్నటువంటి దేవుణ్ణి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాము. అదే భక్తి. జై శ్రీకృష్ణ. చిన్న ప్రశ్నకు పెద్ద జవాబు ఇచ్చాను అర్చన. శ్రీకృష్ణ సార్ చిన్న డౌట్ అండి సార్. ఇప్పుడు మనకి ఏవైనా ఆలోచనలు వచ్చాయనుకోండి సార్, ఏవో ఆలోచనలు వస్తుంటాయి. అలా ఇప్పుడు మీరు పాడారు కదా పాటలు, అలా మన మనసుని డైవర్ట్ చేయడానికి మనం ఏదైనా మంచిగా పాటలు అలా పాడుకుంటుంటే మన మనసు అంతా అటువైపు వెళ్ళిపోతుంటే అది సరే, అది బాగుంటది కదా. చాలా బాగుంటుంది. నేను కిక్ సినిమా పాటలు కూడా పాడుకుంటాను. సో కాబట్టి మీకు నచ్చినటువంటి మంచి సినిమా చూడండి, మంచి డాక్యుమెంటరీ చూడండి, ఉండండి. అనవసరమైన ఆలోచనలను దగ్గర రానియకండి. మెల్లమెల్లగా ధ్యానం కూడా ఈ మధ్య నేర్చుకున్నారు కాబట్టి మీరు ధ్యానంలో కూడా ఆ పద్ధతిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆహ్లాదంగా ఉండడానికి పాటలు పనికొస్తాయా? చాలా బాగా పనికొస్తాయి. పాటలు మనలో ఉన్నటువంటి దీన్ని బూస్ట్ చేస్తాయి, ఎనర్జీని బూస్ట్ చేస్తాయి. మంచి అలా పాటలు పాడుకుంటూ ఉంటే ఎంత బాగుంటదో సార్, చాలా బాగున్నట్టుగా శ్రీకృష్ణ గోవింద అలా అనుకుంటుంటే అదే కృష్ణుడు మీరు అలా పాడకండి, పాడే అదే కంటే ఒకసారి మనం బాగా పాడకపోవచ్చు. నేను బాగా పాడలేను. ఇంట్లో మనం ఉన్నప్పుడు సార్, పాడితే ఇంట్లో ఒకసారి మనకు మూడ్ ఆఫ్ అవుతుంది, ఎదుటివాడికి మూడ్ ఆఫ్ అవుతుంది. కాబట్టి పాటలు టీవీలో పెట్టుకొని వినండి, ఇంకా సార్ బాగుంటుంది. మనం రేడియోలో ఇంట్లో ఉన్నప్పుడు సార్, ఇంట్లో ఉన్నప్పుడు అలా అయితే పర్వాలేదు. కొంతవరకు ఆ ఇంట్లో ఉన్నప్పుడు క్విక్ మనం ప్రశాంతంగా ఉంటాం. ఆలోచనలు ఏవో వస్తుంటాయి సార్, మన పనులు ఏమైనా చేస్తున్నప్పుడు. అలాంటివి ఏవో ఆలోచనలు రాకుండా పాడండి మహాలక్ష్మి గారు. వద్దండి, అలాంటివన్నీ చేయం. కానీ మన కోసం బాత్రూమ్ సింగర్స్ అలా చేసుకుంటాం కదా, చేసుకోవచ్చు. మంచిదే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పాటల యొక్క అర్థం తెలుసుకున్నాక బాగా చేస్తుంది. మీకు జ్ఞాపకం ఉందా? నేను మీకు నిర్వాణ దర్శనం చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా మొత్తం పాడలేకపోయా. నిర్వాణ దర్శనం ఎప్పుడు మొత్తం పాడలేక, ఎందుకంటే పాడుతుంటే నాకు చివరిలో ఎమోషన్ అయిపోయి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసేసి గొంతు పాడలేకపోయేవాడిని. ఆమె ముఖ్యము, గుర్తుంచుకోటే ఆమె ముఖ్యము. వాయిస్ కట్ అవుతుంది.
భావమే ముఖ్యం. ఆ భావాన్ని గుర్తిస్తూ మనం అది నేను భూమి తోయం న తేజో న వాయు నేంద్రియం తేషాం సమూహ ఏకాంతిక వినిపిస్తుందా వాయిస్? కట్ అవుతుంది. ఇవాళ ఇక్కడ ఆపుకుందామా? ఇవాళ ఇక్కడ ఆపుకుందాం, సరేనా? అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని ఆశిస్తూ ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు విష్ణు సహస్రనామం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం భూయాత్, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. మల్లవరపు స్వర్ణ విష్ణు క్విజ్ ఉందా సార్? విష్ణు క్విజ్ నెక్స్ట్ మంత్ నేను చెప్తాను, డేట్ చెప్తాను. నేను ఒక్కసారి నా స్కెడ్యూల్ కూడా చూసుకొని నేను చెప్తాను. ఆ టీవీ 70 ఎపిసోడ్లు ఉన్నాయి సార్. అది చాలా 70 ఎపిసోడ్స్ ఉన్నాయి. అవును, అందుకే మీకు 1 month టైం ఇస్తున్నాను కదా బాబోయ్. అంటే పోయినసారి జరిగిందా అక్కడి నుంచి వేరా సార్? లేదు, విష్ణు సహస్రనామం మొత్తం మొదటి నుంచి తెలుసుకుందాం. మీకు ఎంత 60-70 వీడియోలు వింటే చాలు మీకు. ఏముంది, అదేలే, చాలా తేలిగ్గా చెప్పారు. స్వర్ణ గారి అడ్రస్ తెలియలేదు సార్. ఆ ఫోన్ నెంబర్ పనిచేయదన్నారు. ప్రింట్ వాళ్ళని అడిగితే పుస్తకాలు లేవన్నారు. స్వర్ణ గారిదే హోమ్ నంబర్ అడిగి చూడండి. మరి వారినే స్వర్ణ గారి హోమ్ నెంబర్ మాకు తెలియదు అన్నారండి. అడిగాను నేను వాళ్ళని. అయ్యో మీ ఇంటి దగ్గర ఇల్లు కదా, పోనీ ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఎవరన్నా పంపిస్తారా? చూస్తాను సార్. అంటే అడ్రస్ అది వారి అడ్రస్ ఉంది అందులోపల. అడ్రస్ కే పంపించాను నేను మా డ్రైవర్ ని. సో మీరు అక్కడికే వెళ్ళి మీరు 2-3 కనుక్కుంటే చెప్తారు. మీ ఇంటికి చాలా దగ్గర కాబట్టి. మల్లవరపు స్వర్ణ 40 పిఎన్టీ కాలనీ అని మాత్రమే ఉంది కదా. ఆ పిఎన్టీ కాలనీలో 40 అనే హౌస్, అది ఇల్లు, అది వాళ్ళది అపార్ట్మెంట్ కాదు కాబట్టి ఇల్లు కాబట్టి చాలా ఈజీగా పట్టుకోగలుగుతారు. చూడండి, ఎవరైనా పంపించి చూడండి. జై శ్రీకృష్ణ. అందరూ కూడా మనము రేపు చక్కగా విష్ణుని భగవంతుడి యొక్క లక్షణాలని మరింత సులువుగా తెలుసుకుందాము. ఏం లేదు, గుర్తుంచుకోండి, ఇందులో వచ్చే ఆనందం ఇంకెక్కడ రాదు. అయితే ఆనందం వచ్చేదాకా కష్టపడాలి. ఇప్పుడు ఆనందం మనకేమో క్విక్ గా కావాలంటాం. మనం చేసే సాధన ఇంత, ఆనందం తొందరగా కావాలంటాం. వస్తుందా? సో మనకు 20 ఏళ్ళు చదివితే ఇంజనీరింగ్ అయింది. ఇన్నేళ్ళు మరి ఎంత కష్టపడితే మనకి ఇది కావాలి. కాకపోతే ఇప్పుడు 20 ఏళ్ళు పట్టదు. అర్థం చేసుకున్న వాడికి ఎంత ఫాస్ట్ గా అర్థం చేసుకుంటే అంత తొందరగా దానిలోకి వెళ్లే అవకాశం ఉంది. ఓకేనా? మళ్ళీ రేపు కలుద్దాం భగవంతుడి యొక్క లక్షణాలని తెలుసుకోవడం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం భూయా, శుభరాత్రి, జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.